పేరెంట్స్ చాలా కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి పిల్లల పైన? చక్కెర ఇవ్వకూడదు, బెల్లం మట్టుకు ఎంతైనా ఇవ్వచ్చు అని చాలా మంది అపోహలో ఉన్నారు. చక్కెర మనకి ఎంత నష్టం చేస్తుందో బెల్లం కూడా అంతే నష్టం చేస్తుంది. అడ్వర్టైజ్మెంట్లు ఏం చెప్తున్నారు, ఓ మీ పిల్లలు బాదం తినరా, మీ పిల్లలు కాయగూరలు ఆకుకూరలు తినరా, అలా అయితే మాది ఇవ్వండి అంటే ఒక గమ్మి ఇచ్చి నువ్వు ఇవన్నీ మీ పిల్లలు తినకపోయినా ఇది చాలు అని తల్లిదండ్రులకు చెప్తున్నాం. నాకు ఓఆర్ఎస్ ఇవ్వమ్మా అంటే మెడికల్ షాప్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది ఇస్తున్నారు. ఆ పిల్లలు లూజ్ మోషన్స్ పెరిగిపోయి మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి, సిక్ అయితే చనిపోతారు. అదేమంటే ఇన్స్టాగ్రామ్ లో నేను పోస్టులు పెడుతుంటే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఎవరు చనిపోయారో చెప్పు, అలా నాకు దే ట్రై టు బుల్లీ మీ. మిల్క్ ప్రొడక్షన్ కాకపోవడానికి రీజన్స్ ఏముండొచ్చు? మన దేశంలో మెయిన్ సమస్య ఏంటంటే చుట్టుపక్కల ఉన్నాళ్ళు మా కుండలు వచ్చేసాయి పాలమ్మా, నీకేం రావట్లేదమ్మా, ఇలా మాట్లాడి మదర్ని నిరుత్సాహపరుస్తారు. అది పెద్ద సమస్య. సాలిడ్ ఫుడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటారు పిల్లలకి? సుమారుగా 6 నెలలు నిండే వరకు పేగ్ అనేది ఇంకా రెడీ ఉండదంటారు. ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే ఒక రీసెర్చ్ ప్రకారం మోర్ దెన్ 15 మిలియన్స్ ఇన్ ఇండియా ఆ పిల్లలు ఒబెసిటీ వల్ల బాధపడుతున్నారంట. ఒకటి జంక్ ఫుడ్, ఇప్పుడు మీ ఓఆర్ఎస్ ఎల్లు అడ్వర్టైజ్మెంట్లు, దానివల్ల కూడా ఒబెసిటీ. 5 రోజులో మనం 5 స్పూన్లు చక్కెర ఉంది ఒక్క ప్యాకెట్ లో. ఇన్ఫ్లుయెన్సర్స్ ఓవర్కే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, వాళ్ళని తాగమనండి, వాళ్ళలో ఒక్కళ్ళు కూడా తాగరు. మదర్ ఆల్కహాల్ తీసుకొని బేబీ ఫీడింగ్ ఇవ్వద్దనే చెప్తాము, బట్ తను తీసుకోవాలని గట్టిగా ఉంటే. స్మోకింగ్ కామన్గా చూస్తున్నాము, కిడ్స్ దగ్గర వెళ్ళి కానీ వాళ్ళ పిల్లల దగ్గర చిల్డ్రన్స్ దగ్గర వెళ్ళి స్మోక్ చేస్తూ ఉంటారు. పిల్లల దగ్గరే కాదు, మీరు ఫస్ట్ స్మోక్ చేయొద్దు. అండ్ మీరు ఆపుకోలేకపోతే కనీసం మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల వాళ్ళని ట్రబుల్లో పెట్టొద్దు. పిల్లల విషయంలో అస్సలు చేయకూడదు. టూత్ పేస్ట్ ఏ ఏజ్ నుంచి వాడటం మొదలు పెట్టాలి? 6 months అయిపోగానే టీ తాపడం స్టార్ట్ చేశారు. సో టీ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టోరీ టౌన్ స్టూడియోస్. సో ఈరోజు మనం పాడ్కాస్ట్లో ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని సంతోష్ గారిని పాడ్కాస్ట్ చేయడం జరిగింది. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్క పేరెంట్స్ ఏమేం క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో మీ తరపున నేను అడిగిన ప్రతి ఒక్క పేరెంట్ ఖచ్చితంగా చూడాల్సిన విషయం, ఒక పెన్ను పేపర్ పట్టుకొని నోట్బుక్ తీసుకొని సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ ది షో. హలో మ్యామ్. హలో. Thank you so much for coming. Welcome to Storytown Studios. యాక్చువల్గా మీరు చాలా బిజీ ఉంటారని తెలుసు, బట్ స్టిల్ ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ప్రజల్లో నాలెడ్జ్ నింపడానికి మీరు ఇలా పాడ్కాస్ట్ రూపంలో వస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. వెల్కమ్ టు స్టోరీటౌన్ స్టూడియోస్. స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ us. Yeah, thank you. So ma'am, 2023 Padma Award nominee from the AP government and at the same time national award winner from the Times of India for first aid awareness. So ఇన్ని అవార్డ్స్ మీకు రావడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? లైక్ ఇంత కష్టపడ్డారు కదా మీరు. సో కరెంట్లీ హౌ ఈజ్ యువర్ లైఫ్ గోయింగ్? నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు మెయిన్ బెస్ట్ అవార్డ్ ఏంటంటే మన దేశంలో సాఫ్ట్ డ్రింక్స్ మీద, జ్యూసుల మీద ఓఆర్ఎస్ అని పెట్టి అమ్మటం ఆపేస్తే అది నాకు పెద్ద అవార్డ్ అది. ఎందుకంటే మన దేశంలో షుగర్ డ్రింక్స్ మీద, స్టీవియా డ్రింక్స్ మీద ఇప్పుడు కొత్తగా ఓఆర్ఎస్ అని పెట్టి అమ్ముతున్నారు. ఓఆర్ఎస్ అనేది ఒక మందు, అదొక మందు మనకి. ఇప్పుడు పారాసిటమాల్ అని ఉంది జ్వరం మందు, క్రోసిన్ అని ఉంది, క్యాల్పాల్ అని ఉంది, P250 అని ఉంది. అలా ఓఆర్ఎస్ అనేది ఒక మందు, వాంతులు విరోచనాలు అప్పుడు ఇచ్చే మందు. అలాంటిది ఏయో ప్యాకెట్ల మీద ఓఆర్ఎస్ అని పెట్టేసి మెడికల్ షాప్కి వెళ్ళి అడిగితే అవిస్తున్నారు. పాపం అమ్మా నాన్నలు వెళ్ళి ఓఆర్ఎస్ అని అడిగితే అవిస్తున్నారు. దానివల్ల పిల్లల విరోచనాలు పెరిగిపోవటం, వాళ్ళు ఇంకా ప్రమాదంలో పడటం జరుగుతున్నాయి. నాకు అది ఐ వాంట్ దట్ అవార్డ్. ఐ వాంట్ ద ఓఆర్ఎస్ అనేది ఈ WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ కానీ దేని మీద ఉండకూడదు.
జనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వాళ్ళ పిల్లలకు వాంతులు విరోచనాలు వస్తే ఓఆర్ఎస్ అని అడిగితే వాళ్ళ కరెక్ట్ ఓఆర్ఎస్ అందాలి వాళ్ళ చేతికి. దట్ విల్ బి ద బిగ్గెస్ట్ అవార్డ్. షూర్ మ్యామ్. అండ్ పిల్లలు నాకు ఇచ్చే ప్రేమ బిగ్గెస్ట్ అవార్డ్ ఫర్ మీ మోర్ దెన్ ఆల్ ఆఫ్ దిస్. షూర్ మ్యామ్, డెఫినెట్గా అందరం దానికోసం ఫైట్ చేద్దాం. మీలాంటి వాళ్ళు అండ్ అట్ ది సేమ్ టైం మా పాడ్కాస్ట్లో ఇట్లాంటి నాలెడ్జబుల్ పర్సన్స్ని తీసుకొచ్చు ప్రజలకు ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మేము కూడా ఫైట్ చేస్తాం దానిపైన డెఫినెట్గా. సో పిల్లలకు పేరెంట్స్ చాలా మిస్టేక్స్ చేస్తున్నారు ఈ విషయంలో కానీ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ రైట్ నౌ. సో ఇవన్నీ క్వశ్చన్స్ పేరెంట్స్కి అయితే ఒక నోట్బుక్ పెన్ అండ్ పేపర్ ముందర పెట్టుకొని రెడీగా ఉండండి, బికాజ్ యూ ఆర్ డూయింగ్ దిస్ ఆల్ మిస్టేక్స్ అని చెప్పాను నేను యాక్చువల్గా. సో మీరు ఎలా ఆన్సర్ చేస్తారని కూడా వాళ్ళు కూడా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు. సో నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, పేరెంట్స్ చాలా కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి పిల్లల పైన? అవి బోల్డ్ అని ఉన్నాయి, నేను ఒక 3-4 ఇప్పుడు చెప్తా. ఓకే. ఫస్ట్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను, వాంతులు విరోచనాలు ఉన్నప్పుడు వెళ్ళి అధిక చక్కెర ఉన్న జ్యూసులు పాపం తెలియక అది ఓఆర్ఎస్ అనుకొని ఇవ్వటం అత్యంత ప్రమాదకరమైంది చేస్తున్నారు. దానివల్ల విరోచనాలు పెరిగిపోయి ప్రమాదంలో పడతారు. అందుకే వాళ్ళు WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ఏ ఇవ్వాలి వాంతులు విరోచనాలు ఉన్నప్పుడు. రెండోది, జ్వరం ఉన్నప్పుడు, హై జ్వరం వెళ్ళినప్పుడు చల్ల నీళ్ళల్లో ముంచేస్తూ ఉంటారు పిల్లల్ని, అది చేయకూడదు. అలా చేయటం వల్ల ఒక్కొక్కసారి ఫిట్స్ కూడా వస్తాయి. నునెచ్చని బట్టతో అద్దొచ్చు. ఇంకోటి, ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో తాళం పెట్టడం, గబగబా నీళ్లు జిమ్మటం, ఆ బిడ్డను ఊపేయటం, తర్వాత ఇంకా మొన్న అయితే ఇంకా కాల్చటం, వాళ్ళని కాల్చటం అన్నమాట, పొట్ట మీద ఇంకెక్కడన్నా కాల్చటం, ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయి. తర్వాత చంటి పిల్లలకి, సంవత్సరం లోపు పిల్లలకి ఇంకా అరుగుదల బాగా సెట్ అయి ఉండదు. వాళ్ళకి తేనె ఇస్తే కనుక ఒక్కొక్కసారి అరుదుగా, చాలా అరుదుగా బాట్యులిజం అనే ప్రమాదకరమైన జబ్బు రావచ్చు, పెరాలిసిస్ లాగా అన్నమాట. క్లాస్ట్రీడియం బాట్యులినం అనే ఒక బ్యాక్టీరియా ఒక విష పదార్థాన్ని వదులుతుంది తేనెలో. సో అన్ని తేనె అని కాదు, అదే చెప్తున్నాక అరుదుగా అని. సో అలాంటిది, అందుకే సంవత్సరంలోపు తేనె ఇవ్వద్దు అంటాము. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే, ఏం లేదు ఎప్పటి నుంచో ఇస్తున్నాం కదా, మనం శతాబ్దాల తరబడి ఇస్తున్నాం కదా, ఏంటి అంటారు. ఇప్పుడు అలా అంటే ఎలాగా, ఇప్పుడు 1,00,000లో ఒకళ్ళకి ప్రమాదం రావచ్చు, ఆ ఒక్కళ్ళు మన బిడ్డ అయితే ఆలోచించుకోవాలి మనము. ఇంకొకరికి అవ్వలేదని మనకు అవ్వదని కాదు. సో ఇంత జాగ్రత్తగా మనం చెప్తున్నప్పుడు కొంచెం వింటే మంచిది. వాళ్ళ బిడ్డే క్షేమంగా ఉండాలి. ఇవ్వకపోవటం వల్ల ఏమవుతుంది, మీకు ఏం అవ్వదు కదా. ఇస్తే నష్టం జరిగే అవకాశం ఉంది, మరి ఎందుకు దాని గురించి పంతం పెట్టుకోవాలి? సో మీరు ఇప్పుడు కాల్చడం అది అన్నారు కదా, సో అవి ఆ పూర్వకాలంలో చాలా మంది కామన్ గా చేసే ప్రాక్టీస్ ఇది. పూర్వకాలం కాదు, వారం 10 రోజుల క్రితం వస్తే ఇప్పుడు కూడా నడుస్తుందని భలే తల్లడిల్లిపోయింది. అంటే ఆ బిడ్డ ఎంత బాధపడి ఉంటాడు వీళ్ళు ఇలా చేస్తుంటే అని. రీసెంట్ గా జరిగిందా? రీసెంట్ సంగతే. ఓకే. అండ్ ఈ డ్రింక్స్ గురించి మీరు చెప్తున్నారు కదా, సో ఇట్స్ మోర్ కామన్ మిస్టేక్ పేరెంట్స్ చేసేది. సో ఏ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, అండ్ అట్ ది సేమ్ టైం ఓఆర్ఎస్ అన్నారు కదా, సో ఏ ఓఆర్ఎస్ తీసుకుంటే బెటర్ పిల్లలకైనా పేరెంట్స్కైనా ఎవరికైనా? సో ఏది బెటర్? ఇప్పుడు మార్కెట్లో మెయిన్ 2 ఉన్నాయి. ఓకే. అసలు ఏంటంటే మన మనస్తత్వం మీద వాళ్ళు మార్కెటింగ్ టాక్టిక్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పేరెంట్స్ ఏ రకంగా ఆలోచిస్తున్నారు, దాన్ని మనం ఎలాగ క్యాష్ ఇన్ చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. మార్కెటింగ్లో కొంచెం నిజాయితీ వస్తే ఎంతో బాగుంటుంది. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, చక్కెర ఇవ్వకూడదు, బెల్లం మట్టుకు ఎంతైనా ఇవ్వచ్చు అని చాలామంది అపోహలో ఉన్నారు. చక్కెర మనకు ఎంత నష్టం చేస్తుందో బెల్లం కూడా అంతే నష్టం చేస్తుంది.
సో ఎప్పుడన్నా కొంచెం కొంచెం చక్కెర కొంచెం కొంచెం బెల్లం, నేను దాని గురించి మాట్లాడట్లా. అతిగా చక్కెర వద్దని నేను అనుకున్నా, కానీ అంతే లెవెల్లో నేను బెల్లం ఇస్తున్నా అనుకో నా బిడ్డకి. సో అతిగా చక్కెర ఇవ్వటం వల్ల నాకు ఎంత నష్టం నా బిడ్డకి, అతిగా బెల్లం ఇవ్వటం వల్ల కూడా అంతే నష్టం. ఎందుకంటే రెండిట్లో ఉండేది సుక్రోజే, కాకపోతే వాటిని తయారు చేసే పద్ధతి డిఫరెంట్. సో ఈ తల్లిదండ్రులకి ఈ మనస్తత్వం ఉంది కదా, సో ఈ ఆలోచన ఉండటం వల్ల మార్కెటింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కొత్త కంపెనీస్ వచ్చినాయి, ట్రూవీ, లిటిల్ జాయ్స్ అని ఇంకొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, నో షుగర్ అని అడ్వర్టైజ్మెంట్ పెట్టి అందులో బోల్డంత బెల్లం వేసి అమ్మేసుకుంటున్నారు. తల్లిదండ్రులు హ్యాపీగా మేము అసలు చక్కెరే ఇవ్వట్లేదు మా బిడ్డకన్నా అవి కొనేసుకుంటున్నారు. సో బెల్లం కూడా చక్కెరే, కాకపోతే కొంచెం వేరేగా ఉంటుంది, కొంచెం ఖనిజాలు ఎక్కువ ఉండొచ్చు, కానీ చక్కెర వల్ల వచ్చే నష్టాలన్నీ దీనివల్ల కూడా వస్తాయి. ఓకే, అతిగా తీసుకోవటం వల్ల. సో నేను అనేది మళ్ళీ చెప్తున్నా, అతిగా తీసుకోవటం వల్ల. ఓకే, సో ఏం చేస్తున్నారు, సరే అని నేను లిటిల్ జాయ్స్ అనే దాని గురించి ఒక వీడియో చేశాక ఇప్పుడు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో నో షుగర్ నుంచి నో రిఫైన్డ్ షుగర్కి మార్చారు. ఎందుకంటే బెల్లం అన్రిఫైన్డ్ షుగర్, అంటే రిఫైన్ చెయ్యని షుగర్ కింద లెక్క, అది రిఫైన్డ్ షుగర్ కింద ప్రస్తుతం అంతవరకు మార్చారు. నేనేమంటున్నా అంటే మీరు అసలు షుగర్ అని ఎందుకు అనాలి, నో రిఫైన్డ్ షుగర్, నో షుగర్ మీరు అనండి, స్వీటెండ్ విత్ జాగరీ అని పెట్టండి. పేరెంట్స్ క్లియర్గా తెలియాలి ఇందులో మేము జాగరీ యాడ్ చేసామని. ఓకే, నో అన్రిఫైన్డ్, నో షుగర్ అన్ని వాళ్ళు ఏంటి నో షుగర్ అనే అనుకుంటారు. మళ్ళీ రిఫైన్డ్ అన్రిఫైన్డ్లో తేడాలు అందరికీ తెలియదు కదా పాపం. అండ్ న్యాచురల్లీ స్వీటెండ్ విత్ జాగరీ అని పెడతారు. జాగరీ న్యాచురల్ ఎలా అవుద్ది, నువ్వు షుగర్ కేన్ లాగా చెరుకులా తీసి పెడితే అది న్యాచురల్ అవుతుంది. నువ్వు చెరుకుని పెడుతున్నావు, అక్కడ బెల్లం పెడుతున్నావు కదా, బెల్లం ఎలా తయారవుద్ది, చెరుకు నుంచే కదా. సో అది న్యాచురల్ ఎలా అవుతుంది, నువ్వు ప్రాసెస్ చేస్తేనే కదా వచ్చేది. సో ఇదంతా ఏంటంటే జస్ట్ మార్కెటింగ్, ప్రజల్ని ఏమార్చటం. అండ్ కాస్ట్ ఎంత ఉంటుంది, చక్కెర ఉండే దాని మీద ఇందులో 10 రెట్లు ఖరీదు. సో నేను ఏదో ఇచ్చేస్తున్నా నా బిడ్డకని పాప మాత్రంతో తల్లిదండ్రులు అదే చక్కెర లాంటి దాన్ని ఇస్తున్నారు 10 రెట్లు ఖర్చు పెట్టుకొని. సో ఇలా ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే మీరు నో అన్రిఫైన్డ్ షుగర్, నో షుగర్ ఇలాంటివి పెట్టకుండా స్వీట్ అండ్ విత్ జాగరీ అని పెట్టండి. అవి ఇంకా అప్పుడు పేరెంట్స్కి మీరు వదిలేయండి, వాళ్ళు చక్కెరది కొంటారా బెల్లంది కొంటారా. న్యాచురల్లీ స్వీట్ అండ్ నో షుగరు, నో అన్రిఫైన్డ్ షుగరు, హెల్తీ సాస్లో హెల్తీ ఏముంది, సాస్ ఈజ్ ఏ కాండిమెంట్, మనకు జస్ట్ పక్కన పెట్టుకుంటాము. హెల్తీ అంటే ఫుల్గా తినే ఫుడ్లు అవి మనం చూసుకోవాల్సింది, పక్కన పెట్టుకునేవి వాళ్ళు బెల్లం వేయటం వల్ల అది హెల్తీ ఎలా అయిపోతుంది, అవ్వదు. హెల్దీ సాస్, హెల్దీ స్ప్రెడ్, హెల్దీ మిల్క్ పౌడర్, అసలు మిల్క్ పౌడర్సే మనం వద్దంటాము. మిల్క్ పౌడర్స్ ఎందుకంటే పళ్ళకు మంచిది కాదు. ఓకే, అండ్ పిల్లలు మంచి ఆహారం అంతా చక్కగా తినాలి. ఇవన్నీ సప్లిమెంట్స్ అనేవి అందులో ఉన్న గ్యాప్స్ ఫిల్ చేయటానికి తప్ప అవే మెయిన్ న్యూట్రిషన్ అయిపోకూడదు. అడ్వర్టైజ్మెంట్లో ఏం చెప్తున్నారు, మీ పిల్లలు బాదం తినరా, మీ పిల్లలు కాయగూరలు ఆకుకూరలు తినరా, అలా అయితే మాది ఇవ్వండి అంటే ఒక గమ్మీ ఇచ్చి నువ్వు ఇవన్నీ మీ పిల్లలు తినకపోయినా ఇది చాలు అని తల్లిదండ్రులకు చెప్తున్నావు. అసలు గమ్మీ అనేది చోకింగ్ హ్యాజర్డ్, అంటే గొంతుకు అడ్డం పడే ఛాన్స్ ఉంటుంది, అవి నవలటం వల్ల పళ్ళు పాడవుతాయి. సో ఈ రకంగా అడ్వర్టైజ్మెంట్ ఉండటం వల్ల పేరెంట్స్ ఏదో గొప్పవి అనుకుని అవి తీసుకుంటున్నారు. మంచి ఆహారం ఇవ్వాలి. ఎప్పుడన్నా వాళ్ళకి బిడ్డకి విటమిన్స్ మినరల్స్ సరిగ్గా వెళ్ళట్లేదు అనిపిస్తే పీడియాట్రిషియన్ సంప్రదించి టెంపరీగా సిరప్స్ తీసుకోవచ్చు. కానీ అదే పనిగా సంవత్సరాల తరబడి అవి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి. అండ్ ఈ సిరప్లు తాగినా కూడా నోరు తప్పనిసరిగా పుక్కిలించుకోవాలి. అండ్ ఈ మిల్క్ పౌడర్లు అయినా అంతే. ఓకే, సో మిల్క్ పౌడర్లు అయినా అంతే.
కొంతమంది చక్కెర అంటున్నారు, కొంతమంది బెల్లం అంటున్నారు. ఒకటైతే మొన్న ఏదో చూసా, పేరు గుర్తు రావట్లేదు, ఏదో గ్రో అని వస్తుంది. 16 grams ఆఫ్ షుగర్ పర్ హెల్పింగ్. మీ 7 ఏళ్ల పిల్లల నుంచి మీకు రోజుకు 34 grams ప్రోటీన్ అవసరం అని చెప్తున్నారు. చాలా హై ప్రోటీన్, పిల్లాడికి మందం అయిపోతుంది. ఆడికి 7 ఏళ్ళ పిల్లాడంటే సుమారుగా 19-18 grams ప్రోటీన్, 20 grams, సుమారుగా 1 gram per kg బాడీ వెయిట్ అంటాము. వీళ్ళు 16 grams. ఒక్కసారి నేను గేస్తే నాకే మందంగా ఉండొచ్చేమో. సో ఇలా ఇదేంటి సూపర్ మిల్క్ అని అడ్వర్టైజ్మెంట్లు. సో నాకు ఆ పేరు గబుక్కుని గుర్తు రావటం లేదు, గ్రోతోనే మొదలవుతుంది. సో ఇలాగా ప్రజల్ని ఏమారుస్తున్నారు, తల్లిదండ్రుల్ని. పాపం తల్లిదండ్రులకి ఏంటంటే మేము బాగా ఇచ్చేయాలని ఉంటుంది కదా. సో ఇలాగా. రెండోది ఏంటి, ఈ ఓఆర్ఎస్ గురించి. మన దేశంలో చావులు తీసుకుంటే 5 ఏళ్ళ పిల్లలు, ఫస్ట్ 2 కారణాలు వదిలేస్తే 3వ కారణము వాంతులు విరోచనాలు. చనిపోవటానికి కారణం వాంతులు విరోచనాలతో. ఎస్. ఓకే, మరి వాంతులు విరోచనాలు అయినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మనం? వాళ్ళు పోగొట్టుకునే నీరు లవణాలని నింపాలి. దాన్ని రీహైడ్రేషన్ అంటాం. ఏది బెస్ట్ లిక్విడ్? WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అనేది. అదొక మందు లాంటిది, మనకి రోజు తాగేది కాదు. ఓకే, అవసరమైనప్పుడు తాగేది. సో వాంతులు విరోచనాలు ఉన్నప్పుడు ఇమ్మంటాము. దానికి ఒక మంచి ఫార్ములా ఉంది. అందులో ఉన్న గ్లూకోజు, అందులో ఉన్న సోడియము ఎలా పనిచేస్తాయంటే, కరెక్ట్గా ఆ సోడియం అనే దాన్ని మన శరీరంలో తీసుకెళ్ళటానికి సరిపడా గ్లూకోజ్ ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ సరిపడా పొటాషియం అవి ఉంటాయి. ఇప్పుడు నేను ఈ గ్లూకోజ్ అంటే చక్కెర పెంచేసాను అనుకోండి, లూజ్ మోషన్స్ పెరిగిపోతాయి, అంత నీరుని లాగేస్తుంది పేగులోకి ఎక్కువ చక్కెర. అలా అని ఇప్పుడు కొత్తగా స్టీవియాతో పెట్టారు. స్టీవియాతో ఓఆర్ఎస్ ఎల్లాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు. ఆ స్టీవియా ఈ సోడియంని ఎలా తీసుకెళ్తే ఏంటి మనకేం తెలియదు. సో వాళ్ళు ఏమంటారు, మేము లేబుల్ మీద రాస్తున్నాం కదా, దిస్ ఈజ్ నాట్ ఓఆర్ఎస్ అని డిస్క్లైమర్ ఉంటుంది కింద, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని. అది 2 years నుంచే ఉంది. April 8, 2022లో FSSAI వాళ్ళు ఏమి ఇష్యూ చేశారంటే, మీరు ఓఆర్ఎస్ అనే పదం వాడకూడదని చెప్పారు. చెప్పారు. సో అవర్ బ్యాటిల్ ఈజ్ వన్ అనుకున్నా. నేను ఎన్నో ఏళ్ల నుంచి లెటర్స్ రాస్తున్నా హెల్త్ మినిస్ట్రీకి, FSSAIకి, CDSCOకి. సరే, ఐ మీన్ ఇట్స్ డన్ అనిపించింది. మళ్ళీ ఏమైందో జూలై కల్లా రూల్ మార్చేశారు, వాడుకోండి, కింద డిస్క్లైమర్ పెట్టండి, దిస్ ఇస్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని. ఎవరు చదువుతారు? మీరు చదువుతారా? చదువుకున్న వాళ్ళే చదవరు. పేద ప్రజలు వెళ్ళి వాళ్ళకున్న 60-70 రూపాయలు ఇచ్చేసి నాకు ఓఆర్ఎస్ ఇవ్వమ్మా అంటే మెడికల్ షాప్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది ఇస్తున్నారు. ఆ పిల్లలు లూజ్ మోషన్స్ పెరిగిపోయి మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి, సిక్ అయితే చనిపోతారు. అదేమంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో నేను పోస్టులు పెడుతుంటే వాళ్ళు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఎవరు చనిపోయారో చెప్పు, అలా నాకు దే ట్రై టు బుల్లీ మీ. నేను చూస్తే అన్నిటి మీద ఒకే పిక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఫేక్ అకౌంట్స్ అని క్లియర్గా తెలిసిపోతుంది. అంటే ఎక్కడ వదలటల్లా. సో నేను అనేది ఏంటంటే, ఎందుకు మీరు ఎంత పట్టుబడుతున్నారు? ఓఆర్ఎస్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా మీ పేరు వల్ల. మీరు ఓఆర్ఎస్ ఎందుకు తీయట్లేదు? నిజాయితీ ఉంటే తీయండి, ఆ పేరు మార్చండి. మెడికల్ షాపుల్లో అమ్మొద్దు. అండ్ రిబెలాన్స్ విత్ ఓఆర్ఎస్ అని వస్తుంది, అది కూడా అంతే, ఓఆర్ఎస్ అని ఉంటుంది. మీరు కింద డిస్క్లైమర్, మేము ఫైట్ చేసిన కొద్దీ 2022 నుంచే ఆ డిస్క్లైమర్ ఉంది, దిస్ ఇస్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని. ఇదివరకు అది కూడా లేదు, అది ఓఆర్ఎస్ అనుకునే కొనేవారు జనం. బట్ ఇవన్నీ ఓఆర్ఎస్ కాదు, ఆ పేరు పెట్టుకున్నారు. దానివల్ల ప్రజలకి నష్టం, పిల్లలకి బాగా నష్టం జరుగుతుంది. షుగర్ జబ్బు ఉన్నాళ్ళు, అసలు చిన్నప్పుడు షుగర్ వస్తే చూసారా, ఆ పిల్లలు ఎంతమంది ప్రమాదంలో పడతారు ఇవి తాగటం వల్ల. డయాబెటీస్, కీటోఎసిడోసిస్ అని వెళ్ళిపోయి
డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అని. సో ఈ ఓఆర్ఎస్ అనే పదం తీసేసి అమ్ముకోండి. మీరు ఎందుకు మార్చట్లా? ఎందుకంటే వాళ్ళు మార్చరు. ఎందుకంటే మనం వెళ్ళి ఓఆర్ఎస్ అని అడిగితే అది అందిస్తున్నారు ఫార్మసీ వాళ్ళు. మరి అంత బిలియన్స్ ఆఫ్ మార్కెటింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు మారుస్తారు? మార్చట్లా. మరి ద లీడర్స్, అవర్ రూలర్స్ హ్యావ్ టు డూ ఇట్. యాడ్స్ కూడా వీటిపైనే ఉంటున్నాయి కానీ గవర్నమెంట్కి WHO రికమెండెడ్ చేసిన ఓఆర్ఎస్ అంటే వాళ్ళు లీగల్ గా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మేము డిస్క్లైమర్ పెట్టాం కదా, మేము ఎనర్జీ డ్రింక్స్ అని అమ్ముతున్నాం కదా, అండ్ ఈ మధ్య ORSL అనుకుంటే ఆర్సెల్ అని అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తున్నారు. సో లీగల్ గా వాళ్ళని పట్టుకోవటం కష్టం. కానీ నష్టపోతుంది ఎవరు ఇదంతట్లో? ప్రజలు. పిల్లలు, షుగర్ జబ్బు ఉన్న వాళ్ళు అయితే ఇంకా బాగా నష్టపోతున్నారు. సో మరి ఇది ఎక్కడికి వెళ్తుందో, ఎప్పుడు మారుతుందో నాకు తెలీదు. బట్ మన ఫైట్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మార్చటం బదులు మేము డిస్క్లైమర్ ఉంది, మేము అది ఇవ్వట్లేదు అంటాము. ప్లస్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వీళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళతో కూడా వాళ్ళ కాన్ఫరెన్సెస్లో స్టాల్స్ పెట్టారు. అంటే ఇప్పుడు WHO రికమెండెడ్ ఫార్ములా ORS లాంచ్ చేశారు ఈ కంపెనీ, ORSL కంపెనీ వాళ్ళు. అది జాన్సన్ కంపెనీ నుంచి పుట్టిన కెన్వ్యూ అనే కంపెనీది. సో ఏం చేశారు, స్టాల్లో మేము WHO రికమెండెడ్ ఫార్ములా ORS లాంచ్ చేసామని పెట్టి పక్కనే మిగిలిన ORSL ఫ్రూట్ జ్యూస్లు అవన్నీ పెట్టారనమాట. సో ఇప్పుడు మనకి షాప్లో మనం వెళ్ళి ORS అని అడిగితే మళ్ళా అప్పుడు WHO లేదనుకో ఇవే ఇస్తారు. ఇవాళ నేను వెళ్ళాను ఫార్మసీకి, ORS అని అడిగితే నాకు ఇవే ఉన్నాయి. WHO ఫార్ములా ORS లేవు, ORSL వాళ్ళవి కూడా. ఇవే ఇస్తున్నారు. మరి అంటే ఇంకా ఎక్కడ ఎవరిని వదల్లా వాళ్ళు, డాక్టర్స్ని కానీ లీడర్స్ని కానీ. మరి వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. సో ఓన్లీ పబ్లిక్ హ్యాస్ టు రైజ్ అప్ టు ద ఒకేషన్ అండ్ రైజ్ అప్ టు దిస్ క్రిమినల్ మార్కెటింగ్ టాక్టిక్. సో మీరు ఒక వీడియో పెట్టారు మేడం, ప్రైమ్ మినిస్టర్కి ట్యాగ్ చేయండి, ఈ అవేర్నెస్ అక్కడికి వెళ్ళాలి, అట్ ది సేమ్ టైం స్టేట్ హెల్త్ మినిస్టర్ కానీ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ కానీ ట్యాగ్ చేయండి అని చెప్పి ఆ వీడియో పెట్టారు. అది చూశాను నేను. సో ఈ అవేర్నెస్ నిజంగా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని నిజంగా వాళ్ళందరికీ ట్యాగ్ చేస్తూ సో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం నేను కూడా ఒక ప్రాక్టికల్గా వెళ్ళాము, మెడికల్కి వెళ్ళాను. సో ORS అని అడిగితే అదే ఇచ్చాడు, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. డ్రింక్ ఇచ్చాడు. సో నేను ఇట్లా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఏమన్నానంటే దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, సో మీరు అడిగేటప్పుడు ఎలక్ట్రోలైట్స్ అని అడగండి అని చెప్పాను. సో నేను మెడికల్ షాప్కి వెళ్ళి ఎలక్ట్రోలైట్స్ అని అడిగాను. సో అతను వెంటనే WHO ఫార్ములా రికమెండెడ్ది తీసిచ్చాడు, ఎలక్ట్రాల్ కంపెనీ పేరు. ఇప్పుడు పారాసిటమాల్ ఉంది, క్రోసిన్ ఏమో కంపెనీ పేరు. ఎలక్ట్రాల్ WHO రికమెండెడ్ ఫార్ములా ORS అది కంపెనీ పెట్టిన పేరు. ప్రజలు యూజ్ చేయొచ్చు. ప్రజలు బ్రాండ్ నేమ్ ఎలా అడగాలి? నేను ORS అని అడిగితే నువ్వు ORS ఇవ్వాలి. అంటే WHO రికమెండెడ్ ఫార్ములా ORS, మిగతా ఇవ్వకూడదు. ఇప్పుడు తెలివిగా ఏం మార్కెటింగ్ మొదలు పెట్టారు వాళ్ళు? WHO రికమెండెడ్ ఫార్ములా లాంచ్ చేశారు కదా, లాంచ్ చేశాక ఫుడ్ ఫార్మర్ దతో అడ్వర్టైజ్మెంట్ చేయించారు. అడ్వర్టైజ్మెంట్ అతను నిజంగా తెలియక చేశాడో నాకు తెలియదు. ఓకే, మిగతా అన్నీ ఆపేశారు వీళ్ళు. WHO రికమెండెడ్ ఫార్ములా ఒక్కటి ఉంటుంది అని పెట్టాడు పోస్ట్. వాళ్ళు ఏమీ ఆపలా. సేమ్ ORSL అన్నీ ఉన్నాయి. మీకు ఆరెంజ్ బొమ్మది ఉంది, యాపిల్ బొమ్మది ఉంది, ఇప్పుడు స్టీవియా అది యాడ్ అయింది, ప్లస్ WHO రికమెండెడ్ ఫార్ములా అది ఉంది అన్నారు. ఇంకా నాకు కనపడలేదు. యాడ్ అవుతున్నాయి కానీ తగ్గట్లేదు. అడ్వర్టైజ్మెంట్ కూడా ఇప్పుడు వాట్సాప్లో వీడియోలు వస్తున్నాయి, మీరు పౌడరీ కొనొద్దు, పౌడరీ కొంటే కనుక మీకు సరిగ్గా కలపరు మీరు, అందువల్ల డేంజరు, మా టెట్రా ప్యాక్ వాడండి అని ఇప్పుడు మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ మొదలు పెట్టారు WHO ఫార్ములా అది.
అది తప్పు కదా. పేద ప్రజలందరూ ఈ కొనగలరా? గవర్నమెంట్లో ఉండేవన్నీ పౌడర్. అంటే వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చే WHO ఫార్ములా ఓఆర్ఎస్ మీరు తీసుకోవద్దు అని చెప్తున్నారు. అంతే కదా ఇండైరెక్ట్గా. ఎలా కలుపుకోవాలి ఆ మాత్రం తెలీదా? అప్పుడు మీరు WHO ఫార్ములా ఓఆర్ఎస్ తీసుకోండి, ఏం లేదు లేబుల్ మీద రాసి ఉంటుంది 200 మిల్లీలో ఈ పౌడర్ అంతా వేసేసి పెట్టుకోండి, 24 గంటలు వాడండి అని ఉంటుంది. ఆ మాత్రం మనాళ్ళు చేయలేరా? మీరు చేయలేరు, అందుకని టెట్రా ప్యాకులు కొనండి అని ఇప్పుడు కొత్త అడ్వర్టైజ్మెంట్ మొదలైంది. అంటే దీనికి ఒక అడ్డు అదుపు లేకుండా పోయిందన్నమాట వాళ్ళ మార్కెటింగ్ టాక్టిక్. ఇది పెద్ద కంపెనీ, యుఎస్లో కార్పొరేట్ జాయింట్. వాళ్ళు కొన్ని క్రీమ్స్ వాడటం వల్ల ఓవరీ క్యాన్సర్, పౌడర్ అయ్యి వాడటం వల్ల ఓవరీ క్యాన్సర్ పౌడర్ వాడటం వల్ల వచ్చిందని సూ చేశారు వాళ్ళని కొంతమంది అక్కడ. కాబట్టి అది అయింది. ఇక్కడ వాళ్ళని సూ చేయాల్సి వస్తే ఈ దేశంలో కోట్ల మంది ప్రజలు సూ చేయాలి వాళ్ళు చేసేదానికి. అక్కడ కూడా రన్ అవుతుందా మేము సేమ్ థింగ్? ఇంకా నయ్యం, అక్కడ చేయనిస్తారేంటి? ఈ పాటికి ఎప్పుడో దివాలా ఎత్తేయాలి ఈ డ్రింక్. లేదు 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 లేదు, అసలు ఇలాంటిది ట్రై కూడా చేయలేదు వాళ్ళు. సో ఇండియా కూడా అడాప్ట్ చేసుకోవాలి దీన్ని. అంటే వేరే జరుగుతూ ఉండొచ్చు, బట్ ఈ మోసం లేదు. సో కమింగ్ టు ది టాపిక్, మీరు ఇందాక హనీ ఇస్తున్నారు అని చెప్పారు కదా. సో రీసెంట్గా మా సిస్టర్ కూడా అబ్బాయి పుట్టాడు. సో రీసెంట్లీ 1 month బ్యాక్. సో నేను కూడా హాస్పిటల్లో ఉన్నాను. సో ఆ టైంలోనే మా పక్క బెడ్లో దే ఆర్ ఫీడింగ్ హనీ. పుట్టగానే హనీ తాపాలి, చాలా మంచిది అని చెప్పి వాళ్ళ రిచువల్స్ అన్నట్టు చెప్తున్నారు. సో సడన్గా ఆ టైంలో డాక్టర్ వచ్చాడు కాబట్టి డాక్టర్ తిట్టేశాడు. సో హనీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హిమ్, సో మీరు తాపకండి అని చెప్పి. సరే, నేను ర్యాండమ్ గా చెప్పొద్దు, మనం ఎందుకు అనే చెప్తాను. ఫస్ట్ ఇందాక ఆల్రెడీ చెప్పాను, పెరాలసిస్ రావచ్చు అరుదుగా అని. రెండోది, ఒకసారి తీపెళ్ళాక ఆకలి తగ్గి బిడ్డ సరిగ్గా పాలు తాగరు. ఓకే. మూడోది ఏమవుతుందంటే విరోచనాలు పట్టుకోవచ్చు అక్కడ. ఓకే. సో అరుదుగా ఉండే బాట్యులిజం కాకుండా ఇలాంటి సమస్యలు కూడా తలెత్తొచ్చు. సో మనం ఇవ్వటం అప్పుడు ఇంక తల్లిపాలు సరిగ్గా రావు, మళ్ళీ అదొక ప్రాబ్లము. ఇవ్వటం వల్ల ఏంటి లాభం? ఏమీ లేదు. సో ఒక బాబుకి ఆర్ బేబీకి ఏ ఏజ్ వరకు పాలు ఇవ్వచ్చు ఒక మదర్? యాక్చువల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది అంటే WHO 2 ఏళ్ల వరకు అండ్ ఆ తర్వాత తల్లి ఎప్పుడు ఆపాలనుకుంటే అప్పుడు అని చెప్పొద్ది. కానీ కొంతమంది డెంటిస్ట్లు ఏమంటున్నారంటే కంటిన్యూగా నైట్ చీకుతా మట్టుకు ఉండనివ్వద్దు, దానివల్ల పళ్ళు పాడవుతాయి. సో 2 ఏళ్ళు దాటాక అలా కంటిన్యూగా చీకుతూ ఉండొద్దు. ఆకలి అయినప్పుడు అనేది వేరే విషయం, బట్ కంటిన్యూగా చీకుతూ ఉండొద్దు, ఎందుకంటే నోట్లో పాలు ఉండిపోతే పళ్ళు పాడవుతాయి అని. అదొక్కటి పక్కన పెడితే 2 ఏళ్ళు ఆ పైన తల్లి బిడ్డ మధ్య వాళ్ళ ఇష్టం. ఓకే, నైస్. బేబీ ఇప్పుడు మదర్కి మిల్క్ ప్రొడక్షన్ కాకపోతే లాట్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ బర్త్ బేబీకి అయితే చాలామంది కావు. సో మిల్క్ ప్రొడక్షన్ కాకపోవడానికి రీజన్స్ ఏమి ఉండొచ్చు? అట్ ది సేమ్ టైం మిల్క్ ప్రొడక్షన్ అసలు ఉండవు. ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లేబర్లో ఉందనుకో మదర్, చాలాసేపు బిడ్డను తోసి లేబర్, అప్పుడు పాలు తొందరగా పడతాయి. సడన్ గా నేను సిజేరియన్ చేస్తాను అనుకో, అప్పుడు టైం పడుతుంది. ఓకే. ఎందుకంటే కొన్ని హార్మోన్స్ రెండిటికి కామన్ అన్నమాట, లేబర్కి మిల్క్ ప్రొడక్షన్, మిల్క్ ఎజెక్షన్కి. ఓకే. సో సడన్గా సిజేరియన్ చేసి బయటికి తీసాను అనుకో, గబుక్కుని కొంచెం టైం పట్టొచ్చు. కానీ బిడ్డ చీకే కొద్దీ తొందరగా పడతాయి. బిడ్డ బ్రెస్ట్ దగ్గర మనం ఎక్కువ సార్లు పెడితే తొందరగా పడతాయి. ఓకే. ఇది కాకుండా మదర్ ఏమన్నా బాగా సిక్ ఉన్నారనుకో, అప్పుడు ఇబ్బంది అవ్వచ్చు. ఓకే. ఇవన్నీ కాకుండా మన దేశంలో మెయిన్ సమస్య ఏంటంటే చుట్టుపక్కల ఉన్నాళ్ళు 100 మా కుండలు వచ్చేసాయి పాలమ్మా, నీకేం రావట్లేదమ్మా,
ఇలా ఇలా మాట్లాడి మదర్ని నిరుత్సాహపరుస్తారు. అవును. అది పెద్ద సమస్య. యాక్చువల్గా ఫస్ట్ 48 గంటల్లో చుక్కలే వస్తాయి. ఓకే. బిడ్డను బాగా ఎక్కువ సార్లు బ్రెస్ట్ దగ్గర పెడితే అప్పుడు బిడ్డ అలా తాగుతా ఉంటే అప్పుడు పడతాయి అన్నమాట పాలు. 3వ రోజు కల్లా నిండుకుంటాయి. ఓకే. సో అది మెయిన్ మన మైండ్ బట్టి ఉంటుంది. ఓకే. చుట్టూ ఉన్నాళ్ళు బాగా ఎంకరేజ్ చేసి చక్కగా సపోర్ట్గా ఉండి నెగిటివ్గా మాట్లాడకుండా ఉండి మదర్కి బాగా సపోర్ట్గా ఉండి అండ్ బిడ్డ మదర్ బ్రెస్ట్ని పట్టుకునే విధానాన్ని ల్యాచ్ అంటాం. ఓకే. ఆ ల్యాచ్ సరిగ్గా లేదనుకో మదర్కి పాపం నొప్పి వస్తుంది. ఆ నొప్పితో తను ఇవ్వలేకపోయేసరికి మళ్ళీ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వదు, పాలు తయారవ్వవు. అందుకని ల్యాచ్ అనేది బాగుండేట్టు మనం ఫస్ట్ నుంచి తల్లికి హెల్ప్ చేసామనుకోండి, సహాయం చేసామనుకోండి, ఆటోమేటిక్గా పాలు మంచిగా సెట్ అవుతాయి. సో చుట్టూ ఉన్నాళ్ళు బాగా వాళ్ళని నిరుత్సాహపరచకుండా మంచిగా ధైర్యం ఇవ్వాలి మదర్కి. అండ్ డెలివరీ అయ్యాక ఏమవుతుందంటే గర్భంగా ఉన్నప్పుడు మన శరీరంలో హార్మోన్ లెవెల్స్ అన్ని పెరిగిపోతాయి. డెలివరీ అవగానే ఒక్కసారి ఇలా డౌన్ అయిపోతాయి. సో ఆ ముందు మొదటి 1-2 నెలలు తల్లి కొంచెం బాగా డిస్టర్బ్డ్గా, కొంచెం నిరుత్సాహంగా, డల్గా ఉండొచ్చు. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటాం, పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటాము. నిద్ర ఉండదు, ఒకవైపు టైంకి తింటాకుండదు, తిందామనుకోగానే బిడ్డ ఏడుస్తుంది, బాత్రూమ్కి వెళ్దామంటే బిడ్డ ఏడుస్తుంది. సో ఇలా ఉండటం వల్ల కొంచెం డల్ ఉంటారు. ఆ టైంలో నువ్వు వెళ్ళి ఇంకా నీకు పాలు రావట్లా అని బుర్ర తినేసావు అనుకో, ఇంకా అసలు రావు. చాలా కామన్గా చేసే మిస్టేక్. ధైర్యం ఇవ్వాలి, ల్యాచ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి, మంచి ఆహారం పెట్టాలి. ఓ పచ్చం అని ఓన్లీ బీరకాయ సొరకాయ ఏముండదు, ఉప్పు కారం అలాగే పెట్టారనుకో ఎవరికైనా డిప్రెషన్ వస్తుంది. కాకపోతే బిడ్డకి మరీ కారం, పాల ద్వారా కారం టేస్ట్ మరీ వెళ్ళకుండా, మరీ స్పైసీ టేస్ట్ వెళ్ళకుండా, అలా మీరు కొంచెం మరీ కారం లేనివి, కలర్స్ లేనివి, ఫుడ్ కలర్స్, తర్వాత మరీ ఓవర్గా కాఫీలు, టీలు, తర్వాత చైనీస్ సాల్ట్, అజినోమోటో, ఇలాంటివన్నీ నియంత్రించుకోండి. అంతేకాని మీకు ఇంతకు ముందు మీరు జాంకాయ తినొద్దు, నీకు జలుబు చేస్తే బిడ్డకు జలుబు, నువ్వు కమలా పండు తింటే బిడ్డకు జలుబు, నువ్వు పెసరపప్పు తింటే నీకు చీము పడుతుంది, ఇవన్నీ అపోహలు. మంచి బలమైన ఆహారం అంటే కాయగూరలు, పండ్లు, పిండి పదార్థాలు, మాంసకృతులు, అన్నీ సరి సమానంగా ఉండే ఆహారం మంచిగా తినాలి తల్లి, తన అరుగుదలకు తగినట్లు. అంతేకాని ఆమెతో పచ్చాలు చేపించేసి ఆమెను నిరుత్సాహపరిచేసి ల్యాచ్ అది సరిగ్గా లేకుండా ఉంటే డెఫినెట్గా పాలు సరిగ్గా పడవు. మీరు బాగా ఎంకరేజ్ చేయాలి. ఒక 3 బెస్ట్ ఫుడ్స్ చెప్తారా మదర్కి మిల్క్ ప్రొడక్షన్ బాగా ఉండాలంటే? ఇప్పుడే చెప్పేసా ఆల్రెడీ. అండ్ బెస్ట్ ఫుడ్స్ లేవు. మన వాళ్ళు అనుకుంటారు వెల్లుల్లిపాయలు ఇస్తే బాగా పడొచ్చని, మెంతులు ఇస్తే బాగా పడొచ్చని, ఇలాగా. ఇప్పుడు ఇలా అయితే మరి మన దేశంలో తల్లులకే పాలు బాగా పడాలి, మరి ప్రపంచంలో తల్లులందరూ పాలు ఎలా ఇస్తున్నారు? మెంతులు వాళ్ళు వాడుతున్నారా ఆఫ్రికాలో? లేదు. ఇంకో కంట్రీలో పుట్టగానే వెల్లుల్లిపాయలు ఇస్తున్నారా? లేదు కదా. ఓకే. సో మెయిన్ మంచి బలమైన ఆహారం తన బలం కోసం తినాలి. ఇప్పుడు పేదాళ్ళని చూసుకోండి, పూరిపాకల్లో ఉన్నాళ్ళు, వాళ్ళు కొనుక్కోలేరు డబ్బాలు. పాలలు ఏమీ ప్రాబ్లం ఉండదు, మంచిగా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి రెండో ఆలోచనే లేదు. అర్థమైంది? వాళ్ళు తినేదేంటి? ఆవకాయ పచ్చడి అన్నం. అవునా? మరి పాలు ఎలా పడుతున్నాయి? సో మంచి ఆహారం తీసుకుంటే పాల క్వాలిటీ బాగుంటుంది. బట్ పాలు అనేవి ఆటోమేటిక్గా పడతాయి. మదర్ బిడ్డకు పాలు ఇస్తూ ఉంటే పడుతూ ఉంటాయి, డిమాండ్ సప్లై, తాగుతూ ఉంటే పడుతూ ఉంటాయి. ఓకే, అది సో అంతే, మన ఆలోచన బట్టే ఉంటుంది. కొన్ని ఎక్స్ట్రీమ్ సిట్యుయేషన్ తప్ప. సిజేరియన్ కూడా మనం బిడ్డని మంచిగా
ఎమ్మటెమ్మటే మదర్ బ్రెస్ట్కి పెడితే తొందరగా పాలు పడతాయి. ఓకే. ఓకే. సో మెయిన్ మదర్ని సపోర్ట్ చేయటం, బిడ్డని ఎక్కువసార్లు మదర్ బ్రెస్ట్ దగ్గర అడిగినప్పుడల్లా ఇస్తే పాలు పడతావి. ఓకే. అంతే. ఇందాక ఫీడింగ్ పెయిన్ఫుల్ అని అన్నారు, బెస్ట్ ఫీడింగ్ పెయిన్ఫుల్ అన్నారు. సో ఆ రీజన్ ఏమంటారు? పెయిన్ఫుల్ లాచ్ బాగోపోతే. ఓకే. ఓకే. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? అది మనం మంచిగా చూడాలి, తల్లిని దగ్గర కూర్చోబెట్టి బిడ్డ ఎలా పట్టుకుంటుంది చూసి, అది రాంగ్గా ఉంటే కరెక్ట్ చేయాలి, కరెక్ట్ లాచ్. ఓకే. బిడ్డలు సక్ చేయరు పాలు, ఇలా సక్ చేయరు, పాలను లాక్కుంటారు. ఓకే. ఓకే. సో ఆ లాచ్ అనేది కరెక్ట్గా ఉంటే అసలు నొప్పి ఉండదు. నొప్పి ఉంది అంటే బిడ్డ తల్లి పాలు తాగే పద్ధతి, ఆ టెక్నిక్లో ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది. సో వెళ్ళి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర చూపించుకుంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. కొంతమందికి ఫ్లాట్ నిప్పుల్స్ అని ఉంటాయి, అలాంటప్పుడు మీరు డాక్టర్స్ గైడెన్స్ తీసుకుని దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, నిప్పుల్ షీల్డ్స్ అని కూడా దొరుకుతాయి, అవి పెట్టుకుని ఎలా ఇవ్వాలి, ఇవన్నీ మీరు 1-on-1 డాక్టర్తో మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే. ఓకే. కిస్సింగ్ న్యూ బార్న్ బేబీస్, ఇప్పుడు పదే పదే చుట్టాలు వస్తారు, చూస్తారు, ముద్దు పెడతారు. సో దానివల్ల బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. సో డెఫినెట్గా ఎవరు పడితే వాళ్ళైతే ముద్దు పెట్టుకోవటం మంచిది కాదు. ఓకే. ఓకే. బట్ తల్లి ముద్దు పెట్టుకోకుండా ఉండలేదుగా, తల్లి, తండ్రి, అమ్మమ్మ, తాత. సో అది మెయిన్. మనం ఏంటంటే మన నోరు క్లీన్గా ఉండేట్టు చూసుకోవటం మంచిది. ఎందుకంటే మన నోట్లో బోల్డ్ అని క్రిములు ఉంటాయి, పిప్పళ్ళు, మన దవడలు అయ్యి పుండులు ఉన్నాయనుకోండి, అది మంచిది కాదు. బిడ్డకు తొందరగా ఇన్ఫెక్షన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనకి దగ్గు, జలుబు, జ్వరం ఉందనుకో, డెఫినెట్గా వెంటనే స్ప్రెడ్ అయిపోతుంది. మనం సిగరెట్లు తాగుతున్నాం అది ఇది అనుకో, మాటికి ఇక్కడ బొగ్గది పెట్టామనుకో, మంచిది కాదు కదా స్కిన్కి. సో ఇవన్నీ ఆలోచించుకోండి మీరు. దాన్ని బట్టి మీ ప్రేమను చూపించుకోవాలి, బట్ మీ వల్ల బిడ్డకు నష్టం జరగకూడదు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు మీ బిడ్డని ముద్దు పెట్టుకోండి. కానీ ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు ఫంక్షన్ ఉందని 100 మంది వస్తే 100 మంది ముద్దులు పెడితే నో, ఇది కామన్ గా జరిగేది మన తెలుగు ప్రజలలో. నో నో నో. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు జాండీస్. జాండీస్ అనేది చాలా కామన్గా న్యూ బార్న్ బేబీస్కి అటాక్ అవుతుంది. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అండ్ ఇది నిజంగా హార్మ్ఫుల్లా? జాండీస్ అనేది ఫస్ట్ డే వచ్చిన, 3వ రోజు నుంచి వచ్చిన, ఆర్ 14 రోజుల పైన ఉన్న, ఆర్ బేబీ చాలా సిక్ ఉన్నా, కంపల్సరీగా మనం ఏంటి దీని కాజ్ ఏంటి అనేది చూసుకుని, అదొకటి. ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, రక్తం తొందరగా పగిలిపోయే, రక్త కణాలు విరిగిపోయే తత్వం ఏమన్నా ఉందా, లేదా లివర్ నుంచి బైల్ అనేది బయటకు వస్తుంది, ఆ ద్వారం ఏమన్నా అడ్డం ఉందా, లివర్ జబ్బు ఏమన్నా ఉందా, ఇలా కొన్ని కారణాలు చూసుకుని దాన్ని బట్టి చూసుకోవాలి. 2వ రోజు మొదలయ్యే జాండీస్ ఫిజియలాజికల్ జాండీస్ అంటాము. అంటే స్వతహాగానే చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే అప్పటికి ఆ బిడ్డల లివర్ ఇంకా బాగా మెచ్యూర్ అవ్వదు, పరిపక్వత ఉండదు. దానివల్ల పూర్తిగా మన శరీరంలో తయారయ్యే బిలిరూబిన్ అనేది పూర్తిగా బయటికి వెళ్ళదు అన్నమాట. దానివల్ల కొంచెం ఉండొచ్చు జాండీస్. అందులో కూడా ఒక మోతాదుకు మించి ఉంటే ఏమవుతుందంటే బ్రెయిన్లోకి వెళ్ళి డ్యామేజ్ చేయొచ్చు. అందుకని మనము ఫోటోథెరపీ అని ఇలా కొన్ని ఉన్నాయి మనకి, బ్లూ లైట్ కింద పెట్టడం అని మీరు చూసే ఉంటారు. మరీ తీవ్రమైతే ఒక్కోసారి రక్తం కూడా మార్చాల్సి ఉండొచ్చు. ఓకే. తర్వాత తల్లి నెగిటివ్ బ్లడ్ గ్రూప్, బిడ్డ పాజిటివ్ అయితే కూడా ఒక్కొక్కసారి జాండీస్ బాగా పెరిగిపోయే ప్రాబ్లం ఉంటుంది. ఆర్ తల్లి ఓ బ్లడ్ గ్రూప్, బిడ్డ ఏబి బ్లడ్ గ్రూప్, ఆర్ ఏ బ్లడ్ గ్రూప్, ఆర్ బి బ్లడ్ గ్రూప్, అలాంటప్పుడు కూడా ఉంటుంది.
ఓకే. ఓకే. సో అది ఎక్కువ మోతాదులో ఉంటే జాండిస్ తప్పనిసరిగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. మీరేమైనా ఆ కేసెస్ చూసారా? జాండిస్లో అది బేసిక్ బ్రెయిన్‌లోకి పీడియాట్రిక్స్. బ్రెయిన్‌లోకి వెళ్ళిందని ఈ అన్నారు కదా! రోజుల్లో అది చాలా తక్కువ, తక్కువ. ఓకే. చాలా తక్కువ. నేను చదువుకునే టైంలో చూసుండొచ్చు ఒకళ్ళిద్దరిని. ఓకే. బట్ ఇప్పుడు ఇప్పుడు చాలా మంది జనంకి తెలుస్తుంది. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్లో కానీ ఆ లెవెల్కి వెళ్లకుండానే చూసుకుంటున్నారు. ఓకే. ఎక్కడో ట్రైబల్ ఏరియాస్లో ఎవ్వరు ఆసుపత్రికి వెళ్లకుండా అక్కడే ఉంచే వాళ్ళైతే అన్న అవుతుందేమో తప్ప ఇప్పుడు సరిగ్గా హాస్పిటల్లో డెలివరీ అయ్యే పిల్లలు చక్కగా పిల్లలు డాక్టర్ చూపించుకునే వాళ్ళకి ఆ సమస్య చూడట్లా. అది వస్తే ఇంక తర్వాత ట్రీట్మెంట్ కూడా లేదు కదా. అవును. అది సరిగ్గా వాళ్ళు మాట్లాడరు, ఇలా టైట్గా ఇలా చేస్తారు, అలా చాలా సమస్యలు వస్తాయి. అంతవరకు అసలు మనం వెళ్ళనివ్వకూడదు. ఓకే. సో సాలిడ్ ఫుడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటారు పిల్లలకి? అంటే మన దాంట్లో అన్నప్రాసన ఏమో 6వ నెలలో చేస్తారు. కానీ యాక్చువల్గా అయితే సుమారుగా 6 నెలలు నిండే వరకు పేగ్ అనేది ఇంకా రెడీ ఉండదంటారు. ఓకే. ఓకే. ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే మనం ఇలా బిడ్డను కూర్చోపెట్టినప్పుడు కూర్చోగలగాలి ఇలాగా. కానీ ఈ రూలు నెలలు నిండాక పుట్టిన బిడ్డలకి, నెలల ముందు పుట్టిన బిడ్డలు కూర్చోలేకపోయినా మనం ఒక లొళ్ళో కూర్చోపెట్టుకుని వాళ్ళని ముందు నుంచి ఇంకొకళ్ళు తినిపించాలి. అంతేకాని ఇలా పడుకోబెట్టి మట్టుకు తినిపించకూడదు. ఓకే. ఆఫ్టర్ 6 months. ఓకే. తర్వాత ఆ ముందు ఏమవుద్ది, మీరు ఫుడ్ పెట్టిన వాళ్ళు ఇలా అంటారు, అది వెళ్ళిపోవాలన్నమాట. అలానే తత్వం నోట్లోకి వాళ్ళు ఇలా ఫుడ్ తీసుకుని అలా ఫుడ్ని లోపలికి తీసుకెళ్ళగలగాలి. ఓకే. సో అదంతా ఒక 6 నెలల వయసులోనే ఆ మెచ్యూరిటీ వస్తుంది అని. అందుకని మనం 6 నెలలు నిండాకనే సాలిడ్స్ మొదలు పెట్టమని చెప్తాము. ఓకే. లిక్విడ్స్ తీసుకోవచ్చా 6 months ముందు? పాలు కాకుండా, మదర్ మిల్క్ కాకుండా వేరే, నాట్ ఈవెన్ వాటర్ కూడా. సో ఏమవుతుంది వాటర్ సడన్గా ఇప్పుడు స్నానం చేస్తుంటే లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలి. ఇలా పోసేసి వాళ్ళ ముక్కులో చెవుల్లో నోట్లో వెళ్ళి ఒక్కోసారి విండ్ పైప్కి అడ్డం పడిపోయి ఇలా పోయొద్దు. జెంటిల్గా చక్కగా స్నానం చేయించుకోండి, ప్రమాదంగా చేయించొద్దు. అండ్ వాటర్ మీరు కంటిన్యూగా తాపితే ఏంటంటే పాలు తాగటం తగ్గిస్తారు. సో బలం తగ్గుద్ది. రెండోది ఏంటంటే సోడియం లెవెల్ తగ్గొచ్చు బాడీలో. అది కూడా కిడ్నీ అడ్జస్ట్ చేసే అంత మెచ్యూరిటీ ఉండదు మనకంటే, కొంచెం కిడ్నీ అడ్జస్ట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళకి అంత ఇది ఉండదు. అందుకే వద్దంటాం. ఈవెన్ సాలిడ్స్ మొదలు పెట్టాక కూడా నీళ్ళు ఇమ్మని చెప్పము. అవి ఇచ్చినాక ఒక ముద్ద అదే ఆ రోజు ఇప్పుడు నేను అన్నం ఇంత పెట్టినాక చివరిలో ఒక 2-3 స్పూన్లు వాటర్ ఇవ్వండి, నోరు క్లీన్ అయిపోద్దని చెప్తాము. సాలిడ్స్ పెరిగే కొద్దీ, ఘన పదార్థాలు పెరిగే కొద్దీ అప్పుడు నెమ్మదిగా దానికి తగినట్టు నీరు పెంచుకుంటాం. అండ్ జ్యూస్లు, సూప్లు ఇలాంటివి మొదటి బర్త్డే వరకు ఇవ్వద్దు అంటాం. ఎందుకంటే మళ్ళీ క్యాలరీస్ తగ్గిపోతాయి మనకి. అది సో ఇవన్నీ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ ప్రకారంగా వెళ్తే బాగుంటుంది. మొన్న ఎప్పుడు ఇలాంటి పోస్ట్ వస్తే ఎవరో ఇన్స్టాలో నన్ను అడిగారు, 1 yearకి ఏమైపోద్ది మీరు పెద్దానికి 1 year అంటారని. అంటే 1 year అంటే ఇప్పుడు సుమారుగా స్లోగా కిడ్నీ మెచ్యూర్ అవుతుంది, నెమ్మదిగా పేగు మెచ్యూర్ అవుతుంది. అందుకని ఏదో ఒక కట్ ఆఫ్ ఉండాలి కదా. సో స్టడీస్లో ఏం చూస్తారు, ఇప్పుడు స్టడీస్లో 8-9 నెలల వరకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆ తర్వాత బాగానే ఉంది అనిపించింది, సుమారుగా అటు ఇటుగా సంవత్సరం వయసుకి బాగా సెట్ అయ్యారు అని తేలింది అనుకో. సో కట్ ఆఫ్ 1 year అని పెడతాము. అదేదో మ్యాజిక్ నెంబర్ కాదు, 1 day ఇటు 1 day అటు అయితే ఏం పర్వాలేదు. నేను చాలామందికి విన్నాను ఇదే కేసెస్లో, లైక్ ఓన్లీ తల్లిపాలే ఏం సరిపోతాయి బేబీకి, అన్నీ ఇవ్వండి పెట్టండి అనేసి బిఫోర్ 6 months అంటారు చాలామంది. సో ఇలా నేను చాలా కేసెస్లో విన్నాను, బలం వస్తుంది అని అంటారు. లైక్ పాతకాలంలో నుంచి వాళ్ళు ఉన్నవాళ్ళు, అది వాళ్ళ అపోహ అంతే. ప్రకృతి మనల్ని అలా తయారు చేసిందంటే తల్లిపాలు సరిపోయేట్టే తయారు చేసింది.
ఓకే, తల్లిపాలు సరిపోతాయి సరిపోతాయి. మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళకూడదు. ఓకే ఓకే, మన శరీరం ఏంటి, ఇప్పుడు ఒక ఏజ్ నుంచే వాళ్ళ బిడ్డ ఆ పేగు రెడీ అవుతాయి. పుట్టగానే నడిచేస్తాడా బిడ్డ? పుట్టగానే పరిగెడతాడా? లేదు కదా. ముందేమవుతుంది, మెడ నిలబడుతుంది, తర్వాత ఏమవుతుంది, వెన్నుపూస నిలబడుతుంది, అవునా? తర్వాత ఏం చేస్తాడు, పాకుతాడు, తర్వాత నుంచుంటాడు, నడుస్తాడు. నువ్వు పేగు కూడా అలాగే ఫస్ట్ పాలనే తట్టుకోగలదు, నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెం ఒక్కొక్క ఆహారాన్ని తట్టుకుంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు ముందే లోడ్ చేసేస్తానంటే బిడ్డని ఇబ్బంది పెట్టినట్టే. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ఫస్ట్ నుంచే వాళ్ళ అబ్బాయి 1 2 3 చెప్పేయాలి, ABCDలు చెప్పేయాలి, 2 ఏళ్ళ వయసు వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయిపోవాలన్నట్టు ఉంటున్నారు. ఏం సాధిస్తున్నారు మీరు అలా చేయటం వల్ల? పిల్లల మీద అలా ప్రెషర్ పెట్టడం వల్ల వాళ్ళు హ్యాపీగా పెరగనివ్వండి. నార్మల్గా జనంతో మాట్లాడే అలవాటు చేయండి, జనం చుట్టూ ఉంచండి, ప్రకృతికి దగ్గరగా ఉంచండి, సెల్ ఫోన్స్కి స్క్రీన్కి దూరంగా ఉంచండి దయచేసి పిల్లల్ని. వాళ్ళ మీద మీరు చెయ్యాలి, చేయలేకపోయినా అన్ని వాళ్ళు చెయ్యాలి అని వాళ్ళ మీద రుద్దొద్దు, వాళ్ళని వాళ్ళగా పెరగనివ్వండి ప్లీజ్. ఓకే, స్టార్టింగ్లో ఆఫ్టర్ 6 months ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? సో ఫుడ్స్ అంటే ఏంటంటే మనం ముందు ఏం చెప్తామంటే ఏది మొదలు పెట్టినా మన ఎయిమ్ ఏంటంటే 1వ సంవత్సరం నిండేసరికి ఫ్యామిలీ పాట్ ఫీడింగ్ తినాలి. అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళు తినే పద్ధతిలో. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం ఒక పద్ధతి ఉంటుంది, తమిళ వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది, పంజాబీ వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది, వేరే దేశం వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది. సో ఆ రకంగా ఫస్ట్ బర్త్డే కల్లా ఆ రకంగా బట్ మంచి బ్యాలెన్స్ ఉండేటట్టు ఫుడ్ తినే అలవాటు మనం చేయగలగాలి. సో ఇప్పుడు మనకేంటి ఇక్కడ అన్నం మెయిన్. సో నెమ్మదిగా కొంతమంది రాగులు. సో ఏది ఓన్లీ అన్నం అని పెట్టుకోవద్దు, ఓన్లీ రాగులని పెట్టుకోవద్దు, ఓన్లీ ఒకే ఫ్రూట్ అని పెట్టుకోవద్దు, అన్నీ అలవాటు చేయటానికి చూడండి. సో ఒక్కొక్కటిగా అలవాటు చేయండి. ఎలా అంటే నెలకొక మీల్ పెంచుకుంటా పోవాలి. అంటే 7వ నెలలో నేను ఒక పూట ఘన పదార్థాలు మంచిగా పెడతాను, మిగతాయి పాలు. 8వ నెలలో 2 పూటలు, 9వ నెలలో 3 పూటలు, తర్వాత ఒక స్నాక్ యాడ్ చేస్తా, అంటే చిన్న పోర్షన్ యాడ్ చేస్తా, తర్వాత ఇంకో చిన్న పోర్షన్. అంటే సంవత్సరం నిండేసరికి నేను 3 సార్లు మామూలుగా మీల్స్ లాగా అండ్ మధ్యలో 2 సార్లు ఫ్రూట్ లాగాను ఏదో ఇస్తా, మిగతాయి పాలు ఇలాగా. అండ్ అన్ని పండ్లు అలవాటు చేస్తా, అన్ని కూరగాయలు అలవాటు చేస్తా. కాకపోతే గొంతుకు అడ్డం పడేటేమీ ఇవ్వను. సో ఫుల్ గ్రేప్స్, ఫుల్ స్ట్రాబెర్రీస్, ఫుల్ పప్పులు అలా ఇవ్వను. స్ట్రాబెర్రీస్ లాంటివి అయితే స్లైస్ చేస్తా, నట్స్ లాంటివి అయితే పౌడర్ చేస్తా. అండ్ ఈ మధ్య బాగా మందులు వాడుతున్నారు, సో అవన్నీ శుభ్రంగా కడుక్కుంటా. కుదిరితే నాకు తాహతుంటే ఆర్గానిక్ ఇచ్చుకుంటాను. ఓకే, ఇప్పుడు గుడ్డులు అనుకో, ఆ రెట్టలన్నీ ఉంటాయి, టైఫాయిడ్ రిస్క్ ఉంటుంది, ఇంకేమన్నా రిస్క్ ఉండొచ్చు, ఇప్పుడు బర్డ్ ఫ్లూ అంటున్నారు. ఇంటికి రాగానే శుభ్రంగా కడుగుతా, ఫస్ట్ కడిగి సర్దుకుని ఇచ్చేప్పుడు బాగా వండినవే ఇస్తా. ఫుడ్ పెట్టే ముందు చేతులు శుభ్రం చేసుకుంటా. బలవంతాన్ని తినిపించిన ఈ చూపించి ఏమార్చను, తినగలిగినంతే పెడతా. మోషన్ ఫ్రీగా ఉండేట్టు చూసుకుంటా. సో ఇప్పుడు ఏం మొదలు పెట్టొచ్చు, సరే నేను అరటిపండు అయినా మొదలు పెట్టొచ్చు, ఉడకపెట్టిన క్యారెట్ అయినా మొదలు పెట్టొచ్చు, అన్నం పౌడర్ చేసి ఉడికిచ్చి పెట్టొచ్చు. కానీ ఏది మొదలు పెట్టినా ముందు ఇంత పెట్టి నాకిచ్చి చూస్తా. నెమ్మదిగా పడిందంటే ఇంకొంచెం నెక్స్ట్ ఇంకొంచెం 4-5 రోజులకి ఇది పడిందని నాకు తెలిసింది. ఇప్పుడు నేను అన్నం మొదలు పెట్టా, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ మొదలు పెట్టా, నెమ్మదిగా అందులో ఇంత క్యారెట్ యాడ్ చేస్తా, నెమ్మదిగా ఇంత మళ్ళీ అది సెట్ అయింది, అందులో ఇంత పప్పు యాడ్ చేసుకుంటా, ఇలా పెంచుకుంటా. దాన్ని నెయ్యి కలుపుకుంటా, సెట్ అయింది. నెమ్మదిగా ఒక్కొక్క కూరగాయ యాడ్ చేస్తా, నెమ్మదిగా ఇడ్లీ పెడతాను, నెమ్మదిగా అరటిపండు అలవాటు చేస్తా,
అలా ఒక్కొక్కటి చక్కగా చూసుకుంటా, పడిందా లేదా చూసుకుంటా నెమ్మదిగా అలవాటు చేస్తా. అండ్ ఘన పదార్థాలు ఇచ్చాక కొంచెం వాటర్ ఇస్తాను నోరు క్లీన్ అవటానికి. ఈ పెరిగే కొద్దీ వాటర్ కూడా పెంచుకుంటాము. రోజు యూరిన్ స్ట్రా కలర్లో వెళ్తున్నాడు, మంచిగా వెళ్తున్నాడు అంటే బిడ్డకి పాల ద్వారా, ఈ వాటర్ ద్వారా, మనం ఇచ్చే ఫ్రూట్స్ ద్వారా వచ్చే నీళ్లు సరిపోతున్నాయని అర్థం. ఎల్లోగా తింటే వెళ్తున్నాడు అనుకో అంటే వాటర్ సరిపోవట్లేదు. సో తల్లిపాలైనా పెంచాలి, కొంచెం వాటర్ ఎక్స్ట్రా ఇచ్చుకుంటాము. సో ఇలా ప్రొసీడ్ అవ్వాలి, అంతేకాని ఒక రూల్ లేదు. బట్ ఈ మధ్య ఏంటంటే ఇప్పుడు మిల్లెట్ ఫ్యాడ్ వచ్చేసింది. ఇప్పుడు పెద్దవాళ్ళు మిల్లెట్స్ ఎందుకు తింటున్నారు, అది మందంగా ఉంటుంది, ఎక్కువ తినము అని తింటున్నారు కదా. అదే రూల్ బేబీస్కి పెడుతున్నారు 3 పూట్ల. వాళ్ళకేమో అరగదు, మోషన్ వెళ్ళదు. సో కొంచెం కొంచెం అరుగుదల చూసుకుంటా జాగ్రత్తగా పెట్టుకోవాలి. పెద్దవాళ్ళ రూల్స్ పిల్లలకు పెట్టేయొద్దు. అండ్ సంవత్సరం నిండాక మీరు ఇచ్చే ఫుడ్ ఎలా ఉండాలంటే, నేను రోజంతా ఇచ్చే ఫుడ్ ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఈ సగమంతా కాయగూరలు, పండ్లు, అందులోనూ కాయగూరలు ఇంకొంచెం ఎక్కువ పండ్లు కంటే. ఈ సగమంతా పిండి పదార్థాలు, ప్రోటీన్ అంటే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు కొంచెం ఎక్కువ, ప్రోటీన్ ఎంత. ప్రోటీన్ అంటే పప్పు, గుడ్డు, ఇలాంటివి, నాన్ వెజ్ అలాంటివి. ఇవన్నీ కాకుండా పాలు పదార్థాలు కలిపి 500 ml లోపు ఉండాలి. అందులో ఫ్రెష్ పెరుగుంటే మంచిది. మరి కొంతమంది పిల్లలకి పాలు అవి ఇష్టం ఉండవు, పాలు పడవు, తాగరు కదా. మరి బలవంతాన్ని ఇవ్వాలా అంటే వద్దు, పెరుగు ఇవ్వండి, గుడ్డు ఇవ్వండి, పనీర్ లాగా ఇచ్చుకోండి. ఏమి తీసుకోవట్లేదు అనుకోండి, ప్రోటీన్ మరి ఇంకొంచెం జాగ్రత్తగా పీడియాట్రిషియన్ అడిగి తీసుకోవట్లేదు, మరి నేను ప్రోటీన్ ఎలా కవర్ చేయాలి అని అడిగి తెలుసుకుని ఆ ప్రకారం కవర్ చేయండి. ఇందాక అన్నారు కదా బలవంతంగా ఓవర్ ఫీడింగ్ చేస్తారు. మన ఎక్స్పెషల్గా తెలుగు ప్రజలలో చూస్తాము, ఎట్లా అంటే అమ్మ ముద్ద, నాన్న ముద్ద అని చెప్పి ఎక్కువ తినిపించేస్తారు. దీనివల్ల ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉన్నాయా? అట్ ది సేమ్ టైం దీనివల్ల డ్రాబ్యాక్స్, ఇప్పుడు మీరు కూర్చున్నారు, అన్నం తింటున్నారు, ఓకే, ఫుల్ బిర్యానీ తినేశారు, ఒక ప్యాకెట్, ఆకలి లేదు, మీ అమ్మ వచ్చి ఇంకో బిర్యానీ ఇలా నేను పట్టుకుని లా పెట్టేస్తే ఎలా ఉంటది? టైట్ ఉంటుంది. మరి ఆ చిన్నపిల్ల మనల్ని అడ్డుకోలేదని మన ప్రయోగాలన్నీ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి తల్లులు ఇలా పట్టుకుని ఇలా కూరేయటం, దాంతో పిల్లలకి ఫుడ్ అంటే ఒక విధమైన ఎవర్షన్ వస్తుంది. రెండు, మీరు అలా కోరటం వల్ల చోకింగ్ రిస్క్ ఉంటుంది, గొంతుకు అడ్డం పడే రిస్క్ ఉంటుంది. పిల్లలు 2వ ఏడు 3వ ఏడు చాలా తక్కువ తింటారు, ఎక్కువ ఆటల్లో ఉంటారు. మనం గుర్తు చేస్తూ ఉండాలి, మంచినీళ్ళు తాగమ్మా, తినమ్మని ఇస్తూ ఉండాలి. రోజుకు 2 సార్లు ఫ్రూట్లు, ప్రతి మీల్లో కాయగూరలు, తర్వాత ఒక పూట నట్స్ లాంటి పౌడర్ రూపేణ మనం ఇవ్వటం. ఎంత తాగారు, ఎంత తిన్నారు అనేది వాళ్ళే నియంత్రించుకోవాలి. అలా చేస్తేనే పెద్ద అయ్యే కొద్ది కూడా వాళ్ళకి ఆహారంని ఎలా నియంత్రించుకోవాలనేది వాళ్ళకి అర్థమవుతుంది. అంతేగాని చూడు చూడు ఇలా పెట్టేయటం, చూడు ఇలా పెట్టేయటం, అలా చేయటం వల్ల దాన్ని ప్యాసివ్ ఫీడింగ్ అంటాం. రేపొద్దున వాళ్ళు టీవీ ముందు కూర్చుని ఇలా తింటానే ఉంటారు. ఓకే, సో అలా ఉండకూడదు. మనం డైట్ ప్లానింగ్, క్వాలిటీ పేరెంట్స్ ప్లాన్, క్వాంటిటీ బేబీ డిసైడ్ అవుతుంది. కానీ అస్సలు తింటలా, అస్సలు పెరగట్లా అంటే ఏంటంటే కామన్ కారణాలు ఏంటంటే మోషన్ సరిగ్గా వెళ్ళకపోవటం, పొట్టలో పురుగులు ఉండటం, బాడీలో ఇనుము తక్కువ ఉండటం. సో సరిగ్గా నిజంగా తింటలేదంటే పిల్లల డాక్టర్ని సంప్రదించి కారణం ఏంటో చూసి దాన్ని మనం సరి చేస్తే తింటారు. అంతేకాని తోసేస్తే తినరు, మళ్ళీ వామిటే చేస్తారు వాళ్ళు. ఓకే, సో మంచిగా మనం ఇవ్వటం. అంతేకాని మా వాడు అందరికంటే సన్నగా ఉన్నాడంటే వాడి తత్వం అది. సో గ్రోత్ చార్ట్లో వాడు సరిగ్గా పెరుగుతున్నాడు అంటే యాక్టివ్ ఉన్నాడు, జుట్టు అంతా హెల్తీ ఉంది, స్కిన్ షైనీ ఉంది, కళ్ళు బ్రైట్గా ఉన్నాయి, ఎక్కడ పుండ్లయి లేవు, చక్కగా డెవలప్మెంట్ బాగుంది అంటే ఏంటి బాధన? అది సన్నగుంటే ఏంటి, లావుంటే హెల్తీ కాదు.
ఇప్పుడు లావు మీరు చేసే తప్పు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి గారం చేయాలని ఉంటుంది. సో అందుకని స్వీట్లు అమ్మ నాన్నకు తెలియకుండా సీక్రెట్గా అమ్మమ్మ నాన్నమ్మ తాతలు కూడా పెట్టేస్తూ ఉంటారు. పర్వాలే తర్వాత తగ్గుతాడులే అంటారు. మీరు చూసే ఉంటారు లావు కొని పెళ్ళి ఇక్కడంతా నల్లగా ఉంటది, చంకల కింద తొడల్లో, దాని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇలాంటి పిల్లలు ఏమవుతుంది, వాళ్ళకి షుగర్ జబ్బు అది తొందరగా వచ్చేస్తుంది. షుగర్ జబ్బు చాలా తొందరగా వస్తుంది అన్నమాట. సో ఇప్పటి నుంచి అండ్ PCOS ప్రాబ్లమ్ ఆడపిల్లలకి, ఇన్ఫర్టిలిటీ, అన్నిటికీ ఇక్కడే మీరు బీజం వేస్తున్నారు ఇక్కడ. సో చక్కగా మంచిగా ప్లాన్ చేయండి, బ్యాలెన్స్ డైట్ తినివ్వనివ్వండి, ఎంత తినాలో వాళ్ళు నియంత్రించుకోనివ్వండి. వాళ్ళ ఆకలి అస్సలు బాగాలేదు అంటే ఎందుకు బాగాలేదని చూసుకుని ఆ ప్రాబ్లమ్ని మనం పరిష్కరించాలి, ఆ సమస్యని. అండ్ ఎక్సర్సైజ్ రోజు బాగా యాక్టివ్గా ఉండేట్టు చూడాలి. రోజుకు 3 గంటలైనా ఆ వయసు పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉండాలి. ఇంకా పెద్ద పిల్లలు కూడా కనీసం 1 అవర్ అయినా మంచి వ్యాయామం ఉండాలి. అండ్ స్క్రీన్ టైం 0 ఉండాలి 2 ఏళ్ల లోపు. ఆ తర్వాత కూడా గంటలోపే ఉండాలి. సో ఇవన్నీ చూసుకుంటే చక్కగా పెంచుకుంటే పిల్లలు హెల్తీగా పెరుగుతారు. అండ్ జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడన్నా సరదాగా ఇవ్వాలి తప్ప రోజు అదే పనిగా స్వీట్లు ఇవి అలవాటు చేసేయకూడదు రోజు అదే పనిగా. యాక్చువల్గా రికమెండేషన్ అయితే 2వ సంవత్సరం వరకు చక్కెర బెల్లం ఇలాంటివి అలవాటు చేయొద్దని. అది 2 years వరకు. అండ్ ఫస్ట్ బర్త్డే వరకు ఉప్పు తేనె ఇవి కూడా ఉండకూడదు. ఇందాక మీరు లావు అన్నారు కదా, సో ఒబేసిటీ నేను ఒక రీసెర్చ్లో చూసా. ఒక రీసెర్చ్ ప్రకారం more than 15 millions ఇన్ ఇండియా ఆ పిల్లలు ఒబేసిటీ వల్ల బాధపడుతున్నారంట. సో రీజన్స్ ఏమై ఉంటుంది ఒబేసిటీకి? కదా జంక్ ఫుడ్. ఇప్పుడు మీ ORSL అడ్వర్టైజ్మెంట్లు దానివల్ల కూడా ఒబేసిటీ. 5 రోజులో మనం 5 స్పూన్లు చక్కెర ఉంది ఒక్క ప్యాకెట్లో. ఇన్ఫ్లుయెన్సర్స్ ఓవర్కి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, వాళ్ళని తాగమనండి, వాళ్ళలో ఒక్కళ్ళు కూడా అది తాగరు. ఎందుకు తాగుతారు? ఈ రోజుల్లో అందరూ చక్కెర వద్దు తగ్గించుకోండి అని చెప్తున్నారు కదా. ఇలాంటి డ్రింకులు రోజు అదే పనిగా తాగటం, జంక్ ఫుడ్ అదే పనిగా తినటం, వ్యాయామం తక్కువ అవటం, టీవీ ముందు కూర్చుని ఉండటం, ఇవన్నిటి వల్ల పెరిగిపోయింది ఒబెసిటీ. పిల్లలకి గ్రౌండ్కి పంపించకుండా స్క్రీన్ మీదనే ఉంచుతున్నారు, మొబైల్స్, ల్యాప్టాప్స్, వీటన్నిటి వల్ల. అండ్ ఎగ్జామ్స్ అని 11th 12th పిల్లలు అయితే పాపం వాళ్ళు 2 నుంచి మొదలవుతుంది, 9ంటికి 10ంటికి ఇంకేముంది, డిప్రెషన్ వచ్చేస్తుంది వాళ్ళ పిల్లలకి, సూసైడ్స్ పెరిగినాయి. ఐ మీన్ ద సిస్టమ్ ఈస్ గోయింగ్ రియల్లీ బ్యాడ్. ఒక్క స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్స్ ఉండవు అసలు, చాలా స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉండవు, జస్ట్ బిల్డింగుల్లో కూర్చోపెట్టి చదివించేస్తున్నారు. అదృష్టం కొద్దీ మేము అలా పెరగలేదు, మా అమ్మాయిని అలా పెంచలేదు. రియల్లీ పేరెంట్స్కి నేను ఇచ్చే మెసేజ్ ఇది, మీ ఆస్పిరేషన్స్ మీరు చేయాలనుకుంది మీ బిడ్డ చేయాలని మట్టుకు చూడొద్దు, మీ బిడ్డని మీ బిడ్డగా పెరగనివ్వండి. మీరల్లా వాళ్ళకి సపోర్టే అవ్వాలి తప్ప వాళ్ళని ఎగరనివ్వండి. మీరు ఓన్లీ సపోర్ట్ పుష్ ఇవ్వాలి అంతే, డైరెక్షన్ వాళ్ళు డిసైడ్ అవుతారు, మీరు ఓన్లీ గైడెన్స్ ఇవ్వాలి. స్క్రీన్ టైం మెయిన్గా స్క్రీన్ టైం ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతాయి, ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి పిల్లలకి? ఇప్పుడు స్క్రీన్ టైం బిగినింగ్ నుంచి ఉందనుకో, నేను మీతో మాట్లాడుతున్నా, నేను వీళ్ళతో మాట్లాడుతున్నా, నాకు మనుషులతో మాట్లాడటం వస్తుంది, మనుషుల చుట్టూ ఉంటే నేను ఆళ్ళల్లా ఉంటా. నేను రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కార్టూన్స్ హలో హలో డింగ్ డాంగ్ అంటే నేను నా ప్రపంచం అంతా అదే ఫాస్ట్ ప్రపంచం ఉంటుంది, నాకు తెలిసిన ప్రపంచం అదే. సో నేను మామూలు మనుషులతో నేను ఇమడలేను. సో ఆటోమేటిక్గా వాళ్ళు నాతో మాట్లాడినా నేను మాట్లాడలేను, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేను. వాళ్ళు ఏదైనా అడిగితే నేను చెప్పను, నాలో నేనే మాట్లాడుకుంటా.
సో ఈ రకంగా అనేది ఆటిజం అనేది మీరు వినుంటారు. సో పిల్లలు అదొక న్యూరో డెవలప్మెంటల్ ఇష్యూ. ఓకే. సో ఏంటంటే వాళ్ళు తెలివితో సంబంధం లేదు, తెలివే ఉండొచ్చు వాళ్ళు, కానీ సమాజంలో మిగతా వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి, వీటన్నిటిలో వాళ్ళు వెనకబడి ఉంటారు. ఓకే. ఆర్ వెనకబడి అంటా కూడా లేదు, వారు వేరే రకంగా ఉంటారు. ఓకే. వాళ్ళు మనతో మాట్లాడే పద్ధతి వేరేగా ఉండొచ్చు. ఓకే. సో అది స్క్రీన్ టైం వల్ల ఆ సమస్య కూడా పెరిగిపోతుంది అంటున్నారు కొంతమంది. ఓకే. సో అండ్ ఇంకోటి ఏంటంటే కళ్ళకు కూడా ఈ మధ్య సైట్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి ఎక్కువ స్క్రీన్ టైం వల్ల. సో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అండ్ ఈ స్క్రీన్ టైం వల్ల డిప్రెషన్లు, బాగా హైపర్ ఉండటం, అన్నీ అప్పటికప్పుడు అయిపోవాలన్నమాట, ఇలా ఉండటము, కోపాలు. సో ఇలాంటివన్నీ కూడా మనం పిల్లల్లో తొందరగా చూస్తాం, టీనేజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో డెఫినెట్గా 2 ఏళ్లలోపు నో స్క్రీన్ టైం. ఓకే. ఎప్పుడు, ఎందుకంటే బ్రెయిన్ అప్పుడు బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత కూడా చాలా తక్కువ ఉంచండి, ఎక్కువ ఆటలు, సోషల్ మీడియా కూడా ముందే రానివ్వద్దు. వాళ్ళు బాగా మెచ్యూర్ అయ్యాకనే సోషల్ మీడియాకి ఎక్స్పోజ్ అయితే బెటర్. ఓకే. సో నెక్స్ట్ పిల్లలు బాగా మిల్క్ తాగుతారు కదా, సో లాక్టోస్ ఇంటాలరెన్స్ ఎలా ఉంటుంది బేబీస్లో? అసలు లాక్టోజ్ అంటే ఏంటంటే పాలల్లో ఉండే ఒక షుగర్. షుగర్ అంటే షుగర్ కాదు, మనం తినే చక్కెర బెల్లం ఆ షుగర్ కాదు, బట్ ఒక షుగర్, మెడికల్ టర్మ్స్ లో షుగర్ అంటాము, లాక్టోస్ దాని పేరు. ఓకే. సో ఆ లాక్టోస్ అనేది మనం తాగినాక అరిగిపోతుంది. అరగకుండా మనకి దాన్ని అరుగుదలకి లాక్టేజ్ అనే ఎంజైమ్ ఉండాలి మన పేగులో. అది లేదనుకో ఇది అరగదు. అరగకుండా షుగర్ లానే ఉండిపోతుంది పేగులో, ఉండి నీరుని బయటికి లాగి మోషన్స్ పెంచొచ్చు అరగకపోతే. ఓకే. సో మనకి విరోచనాలు ఏ కారణం వల్ల అయినా వచ్చినాయి అనుకో, నాకు విరోచనాలతో పాటు ఆ లాక్టేజ్ అనే అరుగుదలకు పనికొచ్చే ఎంజైమ్ కూడా పోతాయి. పోవటం వల్ల నేను అప్పుడు పాలు తాగితే ఆ లాక్టోజ్ అనేది అరగదు. అరక్క ఇంకా నాకు విరోచనాలు పెరగొచ్చు. దాన్ని సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం. అంటే ముందు నుంచి లేదు నాకు, టెంపరీగా అప్పుడు నాకు విరోచనం అవ్వటం వల్ల, నేను పాలు తాగటం వల్ల ఆ పాలు అరగక విరోచనాలు ఇంకా ఎక్కువైనాయి. అలాగే వయసు పెరిగే కొద్దీ ఈ లాక్టేజ్ ఎంజైమ్ అనేది తగ్గటం వల్ల లాక్టోజ్ సరిగా అరగగా మనకి ఉబ్బరంగా ఉండటం, పాలు తాగితే మోషన్స్ అవ్వటం కూడా జరగచ్చు. సో ఇలాంటి వయసు పెరిగే కొద్దీ అప్పుడే పుట్టిన బేబీస్కి జనరల్గా లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఉండదు. రేర్గా ఉన్నాయి కొన్ని కండిషన్స్. ఒకటి గెలాక్టోసీమియా అంటాం. ఓకే. అలా చాలా అరుదుగా ఉండే కండిషన్లోనే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది. అందుకే తల్లి పాలకి ఇంటాలరెన్స్ అనేది ఉండేట్టు ప్రకృతి మనల్ని తయారు చెయ్యలేదు. ఓకే. చాలా మంది తెలియక లాక్టోజ్ ఇంటాలరెన్స్ తల్లి పాలు ఆపేయండి అంటారు. అది తప్పు. ఓకే. తప్పు. చాలా అరుదు పుట్టగానే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉండటం అనేది. అది కొన్ని కండిషన్సే. ఓకే. సెకండరీ అనేది ఇందాక నేను చెప్పినట్టు మనం పెద్ద అయ్యే కొద్దీ ఒకటి రావచ్చు. ప్రైమరీని అంటే కొంచెం లాక్టేజ్ ఎంజైమ్ మనకు తగ్గొచ్చు. అండ్ సెకండరీ అనేది ఇందాక చెప్పినట్టు నాకు ఏ కారణంగా అయినా నా బాడీలో లాక్టేజ్ అనేది నేను కోల్పోతే అప్పుడు నాకు టెంపరీగా ఇంటాలరెన్స్ రావచ్చు. అంటే నేను పాలు తాగితే నాకు పడకపోవచ్చు.
ఓకే. ఇది లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే. సో కంప్లీట్లీ ఇప్పుడు ఆవు పాలు గేదె పాలు ఇచ్చినప్పుడు అందులో లాక్టోజ్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఓకే. కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ కాదు, ప్రోటీన్ పడదు. ఓకే. ఆ ప్రోటీన్ పడక పొట్ట నొప్పి, కొంతమందికి ర్యాష్ ఇలాంటివి రావచ్చు. ఉబ్బరము, మోషన్ సరిగ్గా వెళ్ళకపోవటము, లూజ్ మోషన్. సో రెండు వేరు. ప్రోటీన్ పడకపోవటము అయి ఉండొచ్చు, ఆవు పాలలో లాక్టోజ్ సరిగా మనకి అరిగి ఉండకపోవచ్చు. సో అది ఎలా తెలుసుకోవాలి అంటే మన మోషన్ టెస్ట్ అండ్ వాళ్ళు చెప్పే దాన్ని బట్టి. ఇప్పుడు నాకు పెరుగు తిన్నాను, బాగా పడింది, నాకు పెరుగుతో అసలు సమస్య లేదు, పాలతోనే వస్తుంది అంటే ఎక్కువగా అది లాక్టోజ్ ఇంటాలరెన్సే అయి ఉండొచ్చు. ఎందుకంటే పెరుగులో లాక్టోజ్ ఆల్రెడీ అరిగిపోయి ఉంది, పన్నీర్లో లాక్టోజ్ ఆల్రెడీ అరిగిపోయి ఉంది. సో మోస్ట్లీ నాకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ అయి ఉండొచ్చు. లేదు పెరుగు తిన్నా పడట్లా, నాకు పనీర్ తిన్నా పడట్లేదు, కాకపోతే పనీరు పెరుగు తింటే కొంచెం పడుతుంది, పాలు తాగితే అస్సలు పడట్లేదు అనుకో, మేబీ ప్రోటీన్ ఎలర్జీ. సో ఇంతకంటే డీటెయిల్గా నేను చెప్పటం కష్టం, అది నేను ఆ బిడ్డ హిస్టరీ తీసుకుని దాన్ని బట్టే చెప్పగలను. రెండు సేమ్ కాదు. ఓకే. ఇప్పుడు మొత్తానికి పాలు ఆపేసేయాలా మరి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటే బేబీలో? నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఫస్ట్ పాయింట్ పుట్టిన పిల్లలకి కాదు, పెరిగే పిల్లలకి లాక్టోజ్ ఇంటాలరెన్స్ వస్తే దాన్ని బట్టి మనం పాలు కొంచెం తగ్గించుకుని తనకి ఎంత కంఫర్ట్ ఉంటే అంత ఇవ్వాలి. అసలు పడట్లేదనుకో ఆపండి, మీరు పెరుగు ఇచ్చుకోండి మంచిగా. ఇప్పుడు ఇంత పాలు ఇంత పెరుగు ఇచ్చాను అనుకో, బలం సేమే, కానీ పెరుగులో లాక్టోజ్ ఆల్రెడీ అరిగిపోయి ఉంది. సో నాకు బాగా సెట్ అవుతుంది. ఈ పెరుగు అనేది మనకి చలవ అండ్ న్యాచురల్ ప్రోబయాటిక్. ప్రోబయాటిక్ అంటే ఏంటి, మన పేగులో మంచి బ్యాక్టీరియా ఉంటాయి, పిచ్చి బ్యాక్టీరియా ఉంటాయి. మంచి బ్యాక్టీరియా మనకి అరుగుదలకి హెల్ప్ అవుతాయి. ఆ మంచి బ్యాక్టీరియా చేసే పనిని చెయ్యటానికి మనం తీసుకునేది ప్రోబయాటిక్. ఓకే, సో ఈ పెరుగు మంచి ప్రోబయాటిక్ మనకి. సో మంచి అరుగుదలకు కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ చలవ, మన వాళ్ళు చలవ అంటారు, ఇప్పుడు ఎలోపతి వాళ్ళ మేము ప్రోబయాటిక్స్ అంటున్నాం, అంతే తేడా. సో నాప్స్ అండ్ డైపర్స్, సో ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? బికాస్ ఇంకా విలేజ్ లో ఉండే వాళ్ళు డైపర్ అని నేను అన్నను. మనకల్లా బిడ్డ యూరిన్ మోషన్ వెళ్ళే చోట ర్యాష్ రాకూడదు, ఫ్రీగా ఉండాలి. యూ కెన్ యూజ్ నాప్స్ ఆల్సో, నాపీస్, డైపర్. ఓకే, ఇప్పుడు నేను నాపీస్ వాడుతున్నా, ప్రతిసారి చూసుకుంటున్నా, అసలు ఎక్కువ వెంటనే వెళ్ళాడంటే వెంటనే నేను మార్చేస్తున్నా, మార్చేయగలను అంటే అదే బెస్ట్. లేదంటే డైపర్, లేదు నేను మార్చలేను అలాగే వదిలేయొచ్చు, నేను మర్చిపోతాను, చూసుకోలేను, ఆర్ నేను బయటకు వెళ్తున్నా, ప్రయాణం చేస్తున్నా, లేకపోతే క్లినిక్ తీసుకెళ్తున్నా, గబుక్కుని వెళ్తే ఇబ్బంది అయిపోతుంది కదా. అలాంటప్పుడు అవసరం బట్టి కొంచెం రోజులో కొంచెం సేపు డైపర్ పెట్టుకున్నామనుకో ఓకే. అది కూడా డైపర్ కూడా మోషన్ వెళ్తే ఎమ్మటే మార్చేయాలి. ఓకే, మరి ఉక్కపోసేట్టు 24 గంటలు డైపర్ ఉంచడం కూడా మంచిది కాదు. ఎక్కువ డైపర్ ఫ్రీ టైం ఇవ్వాలి. అందులోనూ ఎక్కువ డైపర్లు వాడితే మన ప్రకృతికి కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే డైపర్లు ఎక్కువ మళ్ళా అవి బయోడిగ్రేడబుల్ కాదు. ఓకే, ఇప్పుడు రీయూజబుల్ డైపర్స్ అని వస్తున్నాయి. అంటే డైపర్ అంతలా ఉండి అన్ని పీల్ చేసుకుంటాయి, మళ్ళీ వాటిని వాష్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. సో అలాంటివి కూడా ఆలోచించుకోవచ్చు తల్లిదండ్రులు. అండ్ ఇంకో అపోహ ఏంటంటే డైపర్లు వేస్తే నడక సరిగ్గా రాదంటారు, అది అపోహే. ఓకే, సో ఇప్పుడు మదర్ ఆల్కహాల్ తీసుకొని బేబీకి ఫీడింగ్ ఇస్తే, సో ఇది ఎలా ఈ కేసెస్లో? ఇవ్వద్దనే చెప్తాము. ఓకే, బట్ తను తీసుకోవాలని గట్టిగా ఉంటే ఒక్క పోర్షన్ వరకు తీసుకోవచ్చు.
అది కూడా తీసుకున్నాక ఒక 2 గంటల వరకు ఫీడ్ ఇవ్వద్దు. 2 hours తర్వాత ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. అది రోజుకి జస్ట్ ఒక పోర్షన్. పోర్షన్ అంటే ఎంత? పోర్షన్ అంటే నాకు అంత సరిగా చెప్పలేను. మీరు ఏమంటారు, లీస్ట్ సైజ్ ఏమంటారు, పెగ్ అంటారా? ఎంఎల్ లైక్ అది అలా ఎంఎల్లో నాకు అంత తెలియదు. సో ఐ హావ్ టు చెక్ టు బి వెరీ ఫేర్. బట్ తాగగానే 2 hours వరకు మట్టుకు ఇవ్వద్దు. ఓకే, మోస్ట్లీ అయితే అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేయటమే బెస్ట్. ఓకే, నెక్స్ట్ స్మోకింగ్. కామన్గా చూస్తున్నాము, కిడ్స్ దగ్గర వెళ్ళి కానీ వాళ్ళ పిల్లల దగ్గర, చిల్డ్రన్స్ దగ్గర వెళ్ళి స్మోక్ చేస్తూ ఉంటారు. పిల్లల దగ్గరే కాదు, మీరు ఫస్ట్ స్మోక్ చేయొద్దు. అండ్ మీరు ఆపుకోలేకపోతే కనీసం మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల వాళ్ళని ట్రబుల్లో పెట్టొద్దు. పిల్లల విషయంలో అస్సలు చేయకూడదు. అంటే మీరు వాళ్ళకి ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఆస్తమా, దగ్గు, జలుబు, ఆయాసం, అండ్ ఫ్యూచర్లో క్యాన్సర్, వీటన్నిటికీ మీ పిల్లల్ని మీరు రిస్క్లో ఎలా పెడతారు? నో, నాట్ అలౌడ్ అట్ ఆల్. ఓకే, సో ఈ క్వశ్చన్ మన గూగుల్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సర్చ్డ్ క్వశ్చన్ యాక్చువల్గా. టూత్ పేస్ట్ ఏ ఏజ్ నుంచి వాడటం మొదలు పెట్టాలి? ఫస్ట్ పన్ను వచ్చినప్పటి నుంచి. ఫస్ట్ పన్ను రాగానే టూత్ పేస్ట్ వాడడం మొదలు పెట్టాలి. వచ్చిన నాటి నుంచి బ్రషింగ్ చేయాలి. ఇలా కాదు, ఇలా అండ్ నవిలే పళ్ళు వచ్చాక ఇలా, అండ్ లోపల కూడా. ఓకే, అండ్ పేస్ట్ ఫ్లోరైడ్ 1000 ppm ఉండాలి, 1000 ppm. 3 ఏళ్ళు నిండే వరకు బియ్యం గింజంత పేస్ట్ ఒక పూట వాడాలి. 3 ఏళ్ళు నిండాక 6 ఏళ్ల వరకు బఠానీ గింజంత పేస్ట్ ఒక్క పూటే వాడాలి. ఎందుకంటే ఎక్కువ పేస్ట్ వాడదని ఎందుకు చెప్తా అంటే వాళ్ళు మింగేస్తారు కాబట్టి. బ్రషింగ్ మట్టుకు 2 పూటలు. ఇది ఒక్కటే కాకుండా ఏం తిన్నా తాగినా టానిక్ తో సహా నోరు బాగా పుక్కిలి చూసి అలవాటు చేయాలి. ఇది ముఖ్యం. ఓకే, అంటే ఆ 2 times ప్రెస్ చేయాలి, కానీ పేస్ట్ మాత్రం ఒకేసారి వాడాలి. ఎందుకంటే ఆ ఫ్లోరైడ్ ఉంది, వాళ్ళు మింగేయటం అంత మంచిది కాదు. సెకండ్ టైం నార్మల్ గా బ్రష్ తోని ఇలా అంటే సరిపోతుంది. ఓకే, ఎలాంటి సోప్స్ యూజ్ చేయాలి బేబీస్ కి? మెయిన్ గా సోప్స్ అంటే ఇప్పుడు మనం వాడే సోప్స్ కూడా బేబీస్ కి పెడతారు కొంతమంది. లేదు, అలా పెట్టకూడదు. బేబీ కొన్ని మంచి కంపెనీస్ ఉన్నాయి. కంపెనీల పేర్లు నేను ఇలా తీసుకోవటం కరెక్ట్ కాదు. మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళతో నాకు ఏదన్నా అరేంజ్మెంట్ ఉందనుకోవచ్చు. సో మీరు బేబీ ప్రోడక్ట్స్ కొన్నప్పుడు అవి స్టాండర్డ్ కంపెనీసా, మంచి పేరున్న కంపెనీసా కాదా చూసుకుని తీసుకోండి. 2 రకాలు ఉంటాయి, సిండెట్ బార్స్ అని ఉంటాయి. యాక్చువల్గా సోప్ కాదు, అవి వేరే పద్ధతిలో ఉంటాయి. అలాంటివన్నా వాడచ్చు. ఆర్ బేబీ వాష్ ఉంటుంది, అవైనా వాడచ్చు. ఓకే, స్నానం చేపించినాక స్నానానికి ముందు కొబ్బరి నూనెతో కానీ బాదం నూనెతో కానీ మాలిష్ చేయొచ్చు. ఆలివ్ ఆయిల్ అయ్యి వాడకూడదు. ఓకే, స్కిన్ కి మంచిది కాదు. అండ్ మాలిష్ చేసేప్పుడు కూడా గట్టిగా నొక్కి ఏడిపించేయకూడదు పిల్లల్ని. ఓకే, చాలా మృదువుగా జాగ్రత్తగా చేసుకోవాలి. ముక్కును గట్టిగా నొక్కటం, తలను నొక్కటం, షేప్ బాగా వస్తుందని, ఊపిరితిత్తులు బాగా డెవలప్ అవుతాయని ఏడిపించేయటం, కాళ్ళు స్ట్రైట్ చేసేస్తాను లాగేయటం, ఇవన్నీ ఏం అవసరం లేదు. అండ్ బేబీని ఏడిపించే పనులు చేయొద్దు. మాలిష్ చేసినాక స్నానం అప్పుడు ఇలా పోసేసి ముక్కులో నోట్లో చెవులు వెళ్ళేట్ చేయొద్దు. ఇయర్ బడ్స్ వాడొద్దు. చెవుల్లో పొరపాటు వెళ్ళినా టవల్ పెట్టి ఆ నీరు తడి తగ్గించేయండి. వెళ్ళకుండా చూసుకుంటే బెస్ట్. అండ్ స్నానం అయినాక బేబీ లోషన్ రాస్తాము. ఓకే, అండ్ పౌడర్లు వాడకూడదు. కంటి లోపల కాటుకొద్దు. కొన్ని కండిషన్స్ లో కళ్ళు పాడవుతాయి అన్నమాట. ఇది కూడా రేరే, అంటే అరుదే. కాబట్టి మీకు కాటుకు బాగా పెట్టుకోవాలని ఉంటే ఇక్కడ పెట్టుకోండి. అండ్ కళ్ళ కాటుకు పెడితే పెద్ద కళ్ళు వస్తాయి అనేది ఇంకో అపోహ. పెద్ద ఏం రావు, పెద్దగా కనపడొచ్చు అంతేకాని పెద్ద కళ్ళు రావు. నా కళ్ళు ఎప్పుడు నా కళ్ళ సైజులోనే ఉంటాయి. సో వ్యాక్సిన్స్ మెయిన్గా పిల్లలకి ఇవ్వాల్సిన వ్యాక్సిన్ పుట్టినప్పటి నుండి పెద్దగా పెరిగే వరకు ఏవి ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ తరపు నుంచి అవైలబుల్ ఏది ఉన్నాయి, ఏవి ఇవ్వాలి మెయిన్గా పిల్లలకి?
పుట్టగానే బీసీజీ ఇస్తారు, ఓకే. టీబీ అవును. జబ్బుది, హ్మ్. భుజంలో ఇంజెక్షన్. హ్మ్. అది నెలన్నరకి పొక్కులాగా వచ్చి పగిలి నెమ్మదిగా ఆరి మచ్చ పడుతుంది. ఓకే. 6 నెలల వయసు కల్లా ఆ మచ్చ అది రాలేదు, పొక్కు రాలేదంటే బీసీజీ మళ్ళీ ఇప్పించాలి. ఓకే. 2 పుట్టగానే పోలియో చుక్కలు వేస్తారు. హ్మ్. 3 పుట్టగానే హెపటైటిస్ బి ఇంజెక్షన్ తొడలో వేస్తారు. ఓకే. తర్వాత 6 వారాలకి డిఫ్తీరియా, పి పర్చుసిస్ కోరింత దగ్గు, హ్మ్. అండ్ టెటనస్ టీటీ ఇంజెక్షన్ అంటాం అది. హ్మ్. తర్వాత హిమోఫైలస్ ఇన్ఫ్లుయెన్జా బి హిబ్ అంటాము, హ్మ్. బ్రెయిన్ పొరల యొక్క ఇన్ఫెక్షన్ అది. అది హెపటైటిస్ బి సెకండ్ డోసు హ్మ్. పుట్టినప్పుడు వేసారు, కామెర్లది. హ్మ్. హెపటైటిస్ బి కామెర్లకు అది, ఓకే. అంటే ఇంజెక్షన్ ద్వారా రక్తం ద్వారా స్ప్రెడ్ అయ్యే కామెర్ల ఇంజెక్షన్. ఇవన్నీ కలిపి గవర్నమెంట్లో పెంటావాక్ అని వేస్తున్నారు. హ్మ్. అండ్ పోలియో చుక్కలు వేస్తారు. అండ్ పోలియో ఇంజెక్షన్ సెపరేట్గా ఇక్కడ వేస్తారు, స్కిన్లో, ఓకే. షోల్డర్లో వేస్తారు పోలియో. హ్మ్. మళ్ళా అక్కడి నుంచి నెలకి మళ్ళీ వేస్తారు. సో 6 వారాలకి, 10 వారాలకి, 14 వారాలకి. హ్మ్. అండ్ గవర్నమెంట్లో రోటా వైరస్ది నోట్లో తాపిస్తారు. రోటా వైరస్ విరోచనాలకు ఒక కామన్ కారణం అన్నమాట. ఓకే. అది కాకుండా న్యూమోనియాకి బాగా నిమ్ముకు కారణమైన న్యూమోకోకస్ అనేది గవర్నమెంట్లో హ్మ్. ఈ 6, 10, 14 వారాల్లో 2 డోసులు వేస్తారు. హ్మ్. ప్రైవేట్లో ఏమో తేడా ఏంటంటే ఈ నిమ్ముది 3 డోసులు పడతాయి. అండ్ ఇంజెక్టబుల్ పోలియో అన్న చూసారు, ఐపీవీ అనేది. ఓకే. గవర్నమెంట్లో 2 డోసులే పడతాయి. హ్మ్. ఆ గవర్నమెంట్లో పడే 2 డోసులు ప్రైవేట్లో పడే 1 డోస్కి ఈక్వల్. ఓకే. అలాంటి డోసులు ప్రైవేట్లో 3 పడతాయి. హుహు. అంటే గవర్నమెంట్లో 2 డోసులు, హ్మ్. కానీ ఆ 2 డోసులు కలిపి ప్రైవేట్లో వేసేదానికి 1 డోస్కి ఈక్వల్. ఓకే. అండ్ ఎక్స్ట్రా 2 పోలియో ఇంజెక్షన్లు పడతాయి ప్రైవేట్లు. ఓకే. ఓకే. ఎందుకు గవర్నమెంట్ మరి అంత పోలియో ఇవ్వలేకపోతుంది ఇంజెక్షన్ రూపేనా అంటే, మరి గవర్నమెంట్ అంత ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. ఓకే. ఓకే. అందుకని వాళ్ళు ఇలా డివైడ్ చేసి జాగ్రత్తగా ఇస్తున్నారు. హ్మ్. మరి నోట్లో ఇచ్చినప్పుడు మరి ఇంజెక్షన్ ఎందుకు ఇవ్వాలని మీరు అడగొచ్చు. హ్మ్. నోట్లో ఇచ్చే డ్రాప్స్లో ఓన్లీ టైప్ 1, టైప్ 2 పోలియో ఉంది. హ్మ్. ఇంజెక్షన్లో టైప్ 1, టైప్ 2, టైప్ 3 పోలియో కూడా ఉంది. హ్మ్. నెమ్మదిగా కొన్నేళ్లలో నోటి చుక్కలు మానేసి అందరికి ఇంజెక్షన్ ఇవ్వాలనేది యాక్చువల్ ప్లాన్. ఓకే. సో నెమ్మదిగా నోటి చుక్కలు మానేస్తారు, ఓన్లీ ఓకే. ఇంజెక్షన్ ఇస్తారు. ఓకే. సో హోప్ఫుల్లీ గవర్నమెంట్ ఆల్సో కూడా ఇంకొన్ని ఎక్కువ ఇంజెక్షన్లు Hmm. ఇవ్వగలగాలి. హ్మ్. సో ఇది ఫస్ట్ 6 నెలల సంగతి నేను చెప్తుంది. ఓకే. 6 మంత్స్‌లోనే ఇన్ని వాక్సిన్స్ ఇవ్వాలి. అంటే ఇవన్నీ కలిపి ఒక ఇంజెక్షన్, ఓకే. రెండోది న్యూమోనియా హ్మ్. అండ్ రోటా వైరస్ నోట్లో ఇస్తాము. మళ్ళీ 10 వారాల వయసులో మళ్ళీ 14 వారాలు. ఓకే. 6 నెలలు నిండాక గవర్నమెంట్లో ఏం లేదు, హ్మ్. ప్రైవేట్లో మట్టుకు హ్మ్. ఫ్లూ ఇంజెక్షన్ ఉంటుంది. హ్మ్. అండ్ ఒకవేళ గవర్నమెంట్ ఒకవేళ 14వ వారంలో కనుక హెపటైటిస్ బి ఇచ్చి ఉండకపోతే ఇప్పుడు ఇస్తాము. హ్మ్. అండ్ టైఫాయిడ్ 6 నెలల నుంచి 9 నెలల మధ్య ఒక డోసు ఉంటుంది. ఓకే. 9 నెలలకి గవర్నమెంట్లో ఎంఆర్ ఇస్తారు, మీజిల్స్ రుబెల్లా. హ్మ్. ప్రైవేట్లో మీజిల్స్ మంప్స్ రుబెల్లా, మంప్స్ అంటే గవద బిళ్ళలు, అది కూడా ఇస్తారు, ఎంఎంఆర్ ఇస్తారు. అండ్ తర్వాత గవర్నమెంట్లో ఎంఆర్ ఇచ్చినప్పుడు విటమిన్ ఏ ఇస్తారు, ప్రైవేట్లో అంతగా ఇవ్వటం లేదు. ఎందుకంటే జనరల్గా న్యూట్రిషన్ అది బాగున్నాళ్ళే ప్రైవేట్ వెళ్తున్నారు కాబట్టి. ఓకే. తర్వాత సంవత్సరం నిండినాక ప్రైవేట్లో కామెర్లది ఫుడ్ ద్వారా వాటర్ ద్వారా వచ్చే కామెర్ల ఇంజెక్షన్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా కొన్ని కాస్ట్లీ వ్యాక్సిన్స్ ఉన్నాయి 9 నెలలకి సంవత్సరానికి, మెనింగోకోకల్ కాంజుగేట్ అని, బ్రెయిన్ పొరల యొక్క ఇన్ఫెక్షన్ది. తర్వాత గవర్నమెంట్ జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ ఇప్పుడు మొదలు పెట్టారు, 9 నెలలకి సంవత్సరానికి ఇస్తున్నారు, బ్రెయిన్ ఫీవర్ది అది. అది మటుకు చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్లో లేదు కానీ కొన్ని ఇండియాలో చాలా ప్రదేశాల్లో అది సమస్య మనకి.
అదే ఇప్పుడు గవర్నమెంట్ కూడా మొదలు పెట్టారు అండ్ ప్రైవేట్లో కూడా మొదలైంది. ప్రైవేట్లో ఫస్ట్ బర్త్డేకి ఇస్తాము, ఆ తర్వాత ఇస్తాము ఇంకో డోస్. అండ్ తర్వాత 15 నెలలకి గవర్నమెంట్లో ఎంఆర్ ఇస్తారు. మనం ఎంఎంఆర్, న్యూమోకోకల్ కాంజుగేట్ బూస్టర్ అండ్ చికెన్ పాక్స్ ఇస్తాము. అక్కడి నుంచి 3 నెలలకి చికెన్ పాక్స్ సెకండ్ డోసు అండ్ హెపటైటిస్ ఏ ఇచ్చిన 6 నెలలకి హెపటైటిస్ ఏ సెకండ్ డోసు అండ్ డిపిటి, పోలియో, హిబ్బు అన్నీ కలిపింది బూస్టర్ ఇస్తాము. గవర్నమెంట్లో ఏమో డిపిటి ఒక్కటే ఇచ్చి పోలియో చుక్కలేస్తారు. మేమేమో డిపిటి ఐపీవి ఇంజెక్టబుల్ పోలియో అండ్ హిబ్బు కలిపిన ఇంజెక్షన్ వేస్తాము. ఓకే, ఇక్కడతో మోస్ట్లీ అన్ని అయిపోతాయి. అండ్ ఫ్లూ ఏ ఇయర్కి ఆ ఇయర్ వేస్తాము. ఆ తర్వాత 4 నుంచి 5 ఏళ్ల మధ్య గవర్నమెంట్లో డిపిటి వేస్తారు, పోలియో చుక్కలు వేస్తారు. ప్రైవేట్లో ఏమో ఎంఎంఆర్ కూడా వేస్తారు అండ్ డిపిటి ప్లస్ పోలియో ఇంజెక్షన్ ఉన్నది వేస్తారు ప్రైవేట్లో. తర్వాత ఇంకా సంవత్సరానికి ఒకసారి ఫ్లూ పక్కన పెడితే 9 ఏళ్లకి హెచ్పివి వ్యాక్సిన్ స్టార్ట్ అవుతుంది. 9 నుంచి 14 ఏళ్ళ వరకు ఈ లోపేస్తే 2 డోసులు, రెండిటికి మధ్య 6 నెలల గ్యాప్. 15వ సంవత్సరం బర్త్డే అక్కడి నుంచి వేస్తే 3 డోసులు పడతాయి. హెచ్పివి అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పుడు అమ్మాయిలకి. ఇప్పుడు అబ్బాయిలకు కూడా అది రికమెండ్ చేస్తున్నారు, ఎందుకంటే పీనిస్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, యానస్ క్యాన్సర్ అంటే యూరిన్ వెళ్ళే అంగం క్యాన్సర్, తర్వాత మోషన్ వెళ్ళే యానస్ క్యాన్సర్, నోరు క్యాన్సర్ కూడా అది కారణం కాబట్టి అబ్బాయిలకు కూడా ఇమ్మని చెప్తున్నారు. అండ్ 10వ బర్త్డే అయ్యాక డిపిటి వేయాలి. అండ్ అక్కడి నుంచి మళ్ళీ 15వ బర్త్డేకి డిపిటి, అక్కడి నుంచి 10 ఇయర్స్కి ఒకసారి టీటీ. ఇది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఇన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయని కూడా ఎవరికి తెలియదు. చాలామందికి ఇంత అవేర్నెస్ ఇచ్చి ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయని చెప్పడము అసలు నిజంగా గ్రేట్ థింగ్. సో కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఆటిజం అని చెప్పి అనుకుంటారు, లైక్ ఇవన్నీ వ్యాక్సిన్స్ వాడడం వల్ల పిల్లలకి ఆటిజం వస్తుంది అన్నట్టు అనుకుంటారు. వాళ్ళకి ఏం ఆన్సర్ ఇస్తారు? వాళ్ళకి ఆన్సర్ ఒకటే అడుగుతా నేను. యాక్చువల్గా ఆటిజం లక్షణాలు ఏంటంటే మనకి 15 నెలలు ఆ టైంలో మొదలవుతాయి, మనం గుర్తిస్తాం. అదే టైంలో మన షెడ్యూల్లో ఎంఎంఆర్ ఉంది, దాంతో అందరూ ఎంఎంఆర్ వల్లే వస్తుందని మొదలు పెట్టారు. ఓకే, మీరే చూడండి, ఆటిజము అబ్బాయిల్లో బాగా ఎక్కువ, అమ్మాయిల్లో చూస్తే చాలా తక్కువ. మరి ఎంఎంఆర్ వ్యాక్సిన్ అబ్బాయిలకి ఇస్తున్నా, అమ్మాయిలకి ఇస్తున్నాను. మరి నిజంగా ఎంఎంఆర్ వ్యాక్సిన్ వల్లే అయితే ఇద్దరికి సమానంగా రావాలి కదా. లాజికల్ గా ఆలోచించండి. దానికి దీనికి కనెక్షన్ లేదు. ఈ ఆటిజం ఎందుకు వస్తుంది అన్నది ఇప్పటికీ జరుగుతున్నాయి, సైన్స్ రీసెర్చ్ జరుగుతుంది, వెయిట్ చేసి చూద్దాము. ఇప్పుడు వరకు మట్టుకు మీరు వ్యాక్సిన్ వల్ల అనేది మట్టుకు అపోహే, అందులో డౌటే లేదు. వ్యాక్సిన్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాని నేను అంటలేదు. ఆటిజం వ్యాక్సిన్ వల్ల కాదు, ఏ వ్యాక్సిన్ వల్ల అయినా ఇచ్చినప్పుడు కొంచెం నొప్పి రావటం, వాయటం, జ్వరం రావచ్చు, అరుదుగా ఫిట్స్ రావచ్చు. కామన్ థింగ్స్ ఇవన్నీ. ఫిట్స్ అరుదుగా రేర్. ఇంకా రేరు ఎనాఫైలాక్సిస్ అంటే సడన్ గా అది మనకు పడక, ఇప్పుడు తేనెటీగ కుడితే మనకి ఎలా అవుతుంది ప్రాణానికి ప్రమాదం, అలా కూడా అవ్వచ్చు. కాకపోతే ఈ మధ్య వచ్చే వ్యాక్సిన్స్ ఎంత ప్యూరిఫైడ్ ఉంటున్నాయంటే మనం ఇప్పుడు ఇన్నేళ్ల ప్రాక్టీస్లో నేను అలాంటి చోట్ల ఎనాఫైలాక్సిస్ అనేది అయినా కానీ ఎప్పుడైనా జరుగుద్దేమో అని మేము దానికి విరుగుడు మందు మా క్లినిక్లో రెడీ పెట్టుకుంటాం, ఎడ్రీనలిన్ అని. గబుక్కున అలా జరిగితే నేను ఆ ఇంజెక్షన్ ఇవ్వాలన్నమాట. సో అది ఏ వ్యాక్సిన్ అయినా అవ్వచ్చు, ఏ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ అయినా అవ్వచ్చు, దేనివల్ల అయినా అవ్వచ్చు. సో అది మనం చెప్పలేము. ఇలాంటి కేసు ఏమైనా జరిగాయా మీకు? అదే చెప్తాను, ఇన్నేళ్ల ప్రాక్టీస్లో నేను చూడలేదు. సో మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా మంది పిల్లలకి ఏది కరెక్ట్ ఏది తప్పో అని పేరెంట్స్కి అసలు తెలియట్లేదు.
సో దీంట్లో నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బేసికల్గా మన తెలుగు ప్రజలు ఇది చాలా చేసే మిస్టేక్ ఏంటంటే టీ తాపుతారు చిన్నపిల్లల నుండి స్టార్టింగ్ నుంచి 6 months అయిపోగానే టీ తాపడం స్టార్ట్ చేస్తారు. సో టీ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్? డెఫినెట్లీ నాట్ గుడ్. అందులో టానిన్స్ మనకి బాడీలో ఐరన్ అబ్జార్బ్ అవ్వకుండా ఆపుతాయి. సో అదొకటి. ఓకే, అండ్ చికాక్గా ఉండటము, పిల్లలు హైపర్ ఉండటము, అండ్ ఈవెన్ ప్రోటీన్ ఇంకా వేరే మినరల్స్ అబ్జార్ప్షన్ అంటే మన బాడీలో మన పేగులో నుంచి మన శరీరంలోకి వెళ్ళటం అనే ప్రాసెస్ ఆపేస్తాయి టానిన్స్. సో అండ్ పొట్టొబ్బరము, వాంతులు ఇలాంటివి కూడా ఉండొచ్చు. ఇవ్వకూడదు టీ. గట్టిగా ఆయిల్ పెట్టి మసాజ్ గట్టిగా చేయడం, అది ఇందాక చెప్పారు. ఓకే, నెక్స్ట్ మీరు ఆల్రెడీ కూడా చెప్పారు కాజల్ పెట్టడం కాకుండా ఇంకా కొన్ని ఏంటంటే బొగ్గు కూడా పెడతారు కొంతమంది. ఎప్పుడు వినలేదు. సో నేను చూసాను యాక్చువల్ గా ఈ కేసెస్. సో అది పెట్టడం, సో మళ్ళీ కళ్ళకి ఇరిటేట్ చేసేది ఏది మంచిది కాదు. కొంతమంది కళ్ళకి వస్తే తల్లిపాలు పోయేటాకు చూస్తారు, అది కూడా మంచిది కాదు. ఓకే, జస్ట్ కళ్ళకి వస్తే శుభ్రంగా క్లీన్ చేయాలి శుభ్రమైన వాటర్ తో. అండ్ కళ్ళకి డ్రాప్స్ అవసరం బట్టి డాక్టర్ని అడిగి వాడాలి. ఈ మధ్య ఒకటి చూసాను, కళ్ళకి ఒక డ్రాప్స్ పెడితే వాళ్ళు ఆ డ్రాప్స్ లో స్టిరాయిడ్ ఉన్న డ్రాప్స్ కొన్నారు. సో మీరు మెడిసిన్ కొనే ముందు కంపల్సరీగా డాక్టర్ రాసింది మీరు కొంది ఒకటే కాదా చూడాలి. ఓకే, మనం రాసింది ఒకటి, ఎక్స్ట్రా ఒక అక్షరం ఉంటది, దాంతో మొత్తం మారిపోతుంది. సో కరెక్ట్ గా అదే కొనాలి మీరు. ఓకే, సరేనా? నెక్స్ట్ బేబీ వాకర్స్ అస్సలు రికమెండెడ్ కాదు. హైలీ యాక్సిడెంట్ ప్రోన్. ఒక్క సెకండ్ లో అంత దూరం వెళ్ళిపోతుంది వాకర్. అస్సలు రికమెండెడ్ కాదు. సో అండ్ ఇంకోటి, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇంకొక మిత్తర్ ఫ్యాక్ట్ ఏంటంటే బేబీ ఐ కలర్ చేంజ్ అవుతా ఉంటది పెరుగుతున్న కొద్దీ అని. కొంచెం మారుతుంది, కొంచెం డార్క్ అవుతుంది. పెరిగే కొద్ది పిగ్మెంటేషన్ కొంచెం డార్క్ అవ్వచ్చు, అంతేకాని బ్లూ దల్లా గ్రీన్ అయిపోదు, గ్రీన్ దల్లా బ్లూ అయిపోదు, బ్లాక్ దల్లా గ్రే అయిపోదు, కొంచెం డార్క్ అవుతుంది. ఓకే, సో బేబీ 2 months వరకు చూడలేదు ఇంకా లేదు, అన్ని కనపడతాయి వాళ్ళకి. కాకపోతే ఏంటంటే పెరిగే కొద్దీ ఆ చూపు అనేది 2 కళ్ళు ఒకదాని మీద పెట్టి చూడగలిగి స్టేజ్ రావటం, దూరమే కూడా బాగా చూడగలగటం, అవన్నీ ఏజ్ పెరిగే కొద్దీ వస్తాయి. అంతేకాని అసలు చూడకుండా అన్ని కనపడతాయి వాళ్ళకి. ఓకే, బేబీ త్రూ అవుట్ నైట్ మంచిగా స్లీప్ ఉంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బెటర్ గా జరుగుతుంది. అది అపోహ కాదు, నిద్ర మంచిగా ఉండాల్సిందే. కాకపోతే ఏంటంటే పుట్టిన బేబీ 12 గంటలు నిద్రపోవటం కుదరదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా బాడీలో గ్లూకోజ్ మన శరీరంలో గ్లైకోజన్ అని స్టోర్ అవుతుంది. సో మనం తినకపోయినా ఆ టైంలో ఆ గ్లైకోజన్ అనేది గ్లూకోజ్ రిలీజ్ చేస్తూ ఉంటది. అప్పుడే పుట్టిన బిడ్డకి ఆ స్టోర్స్ అంత ఉండవు. అందుకని మనము మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు ఫీడ్కి మధ్య. ఓకే, పుట్టిన బరువు 3 కిలోలు అనుకోండి, మళ్ళా 3 కిలోలు సుమారుగా 14వ రోజుకి ఆ టైంకి 3 కిలోలు క్రాస్ అవుతారు. 10వ రోజు 14వ రోజుకి ముందు తగ్గుతారు. అప్పుడు వరకు 2 గంటల కంటే గ్యాప్ ఇవ్వద్దు పాలకి మధ్య, తాగటానికి మధ్య. ఆ తర్వాత ఒక 3-4 గంటలు పర్వాలా. ఆ తర్వాత నెమ్మదిగా పెరిగే కొద్దీ 5, 6 అలా మనం చూసుకోవాలి తప్ప పుట్టిన బిడ్డే 12 గంటలు అట్టే స్ట్రెచ్ పడుకుంటే అది సేఫ్ కాదు. సో మంచి నిద్ర మటుకు డెఫినెట్ గా మంచి నిద్ర అవసరం. మంచి నిద్ర ఉంటే మన బ్రెయిన్ హెల్త్ కానీ బాడీ హెల్త్ కానీ బాగుంటుంది. సో బేబీకి ఫేస్కి మిల్క్ కానీ లేదంటే పౌడర్స్ కానీ క్రీమ్స్ కానీ పూస్తే వైట్ కలర్ అవుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిచ్చి ఆలోచనే మనకు పోవాలి. స్కిన్ చర్మం అనేది హెల్దీగా ఉండాలి. ఈ నలుపు తెలుపు బ్రౌన్ ఈ మాటలే ఇంట్లో రాకూడదు.
దీనివల్ల ఎంతో మంది పిల్లలు ఆత్మన్యూన్యత భావంతో Hmm. చాలా సఫర్ అవుతారు. Hmm. స్కిన్ హెల్దీగా ఉండాలి అంతే. Hmm. తెలుపు నలుపు డిస్కషన్స్ ఉండకూడదు. Hmm. తెల్లగా చేయటానికి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా ప్రజలకు ఇచ్చినందుకు. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మోస్ట్ వెల్కమ్.